చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఈనాటి ఈ ఎడారి ఓడ వజ్రోత్సవ జ్ఞాపిక కార్యక్రమానికి మాన్యశ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ గారు, ప్రముఖ ఆడిటర్ గారు, గౌరవనీయులు శ్రీ చిటిపోతు మస్తానయ్య గారు వారిని దయతో వచ్చి వేదిక అలంకరించవలసిందిగా మీ అందరి తరపున వారిని ప్రార్థిస్తున్నాను. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు, సహజ సాహితీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాన్యశ్రీ వడలి రాధాకృష్ణ గారిని కూడా దయతో వచ్చి ఈ సభలో ఆశీనులు కావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. మరొక ముఖ్య అతిథి, ఈనాటి కార్యక్రమానికి ఒక డైనమిక్ జర్నలిస్టు, విశాఖ సంస్కృతి ఎడిటర్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీ సన్యాసిరావు గారిని కూడా ఈ వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ ఎడారి ఓడ పుస్తక ప్రచురణకర్త, గవర్నమెంట్ జిఎస్టి అసిస్టెంట్ కమిషనర్ గారు, హైదరాబాద్ వాస్తవ్యులు, ప్రముఖ రచయిత గౌరవనీయులు శ్రీ వారు ఐఆర్ఎస్ ఎంబీఏ పిహెచ్డి, విశాల సాహితీ సంస్థ అనే సంస్థ కూడా వారు ఫౌండర్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గౌరవనీయులు డాక్టర్ జల్ది విద్యాధరరావు గారిని సవినయంగా డయాస్ను అలంకరించవలసిందిగా మీ అందరి తరఫున ప్రార్థిస్తున్నాం. ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. విద్యాధరరావు గారికి సవినయంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అలానే మరొక అతిథి, వారు ఓఎస్డి గవర్నమెంట్ చీఫ్ విప్ సార్ గారు, డాక్టర్ గారు, వారిది స్వగ్రామం ప్రొద్దుటూరండి. వారి మామయ్య గారు ఎస్ రాజన్న కవి గారు. రాజన్న కవి గారి దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ కూడా వీరికి వచ్చు. ఎం ప్రభాకర్ గారు, వారు చాలా పలు గ్రంథాలు కూడా రాసినటువంటి గౌరవనీయులు పూజ్యులు శ్రీ డాక్టర్ ఎం ప్రభాకర్ గారిని కూడా దయతో ఈ ఆసనంలో కూర్చోవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. గౌరవనీయులు ప్రముఖ సంఘ సేవకులు, రొటేరియను, ఆర్యవైశ్య సంఘ నాయకులు, ప్రముఖులు, ఇంకా చెప్పాలంటే వారి గురించి చెప్పాలంటే ఒక రోజులో సరిపోతుందండి. అన్నదాత వారు మాన్యశ్రీ బత్తుల మురళీ గారు, వారిని కూడా దయతో ఈ యొక్క సభలో అలంకరించవలసిందిగా సవినయంగా మీకు ప్రార్థన చేస్తున్నాను. ఏ శ్రీనివాసరావు గారు, అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారిని కూడా దయతో వచ్చి ఈ యొక్క సీట్లో కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ఒక మాట, నా పేరు వలకలూరి శివరావు,
నేను గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్గా జాబ్ చేసి రిటైర్ అయి ఉన్నాను. నేను ఈ యొక్క కార్యక్రమాల్ని జరుపుదామనేటువంటి సంకల్పంతో మేము ముందుకు రావడం జరిగింది. ఆ కార్యక్రమాలను సవ్యంగా జరపడంలో చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి మన వడలి రాధాకృష్ణ గారు, అలానే సన్యాసిరావు గారు, అలానే ఎంతోమంది ప్రముఖులు వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారందరికీ మనసా వాచ కర్మన వారికి నేను నా శిరస్సు వంచి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అలానే మరొక వ్యక్తి గౌరవనీయులు పూజ్యులు శ్రీ గొర్రెపాటి శ్రీనివాసరావు గారు, వారు ఇప్పుడే హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. వారిని కూడా దయతో ఈ యొక్క ఆశీనులు కావాల్సింది సభలో కావాల్సిందిగా గొర్రెపాటి శ్రీనివాసరావు గారు దయతో రావాలండి. తెలుగు సాహితీ సాంస్కృతిక సేవారంగంలోనికి ఓ నిబద్ధత కలిగిన ఆరాధనా భావనతో అడిగినటువంటి అతి నిరాడంబర మూర్తిమత్వం శ్రీ పలకలూరి శివరావు గారు. సాహిత్యము, సేవాభావన, జాతి సంస్కృతి అనే అవిభాజ్యమనే ఓ వెన్నెల బాటలో పయనిస్తున్న పాదచారిగా శ్రీ శివరావు గారు మనందరికీ కూడా నిత్యం కానవస్తూ ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే సేవాభావనయే పరమావధిగా, దానగుణమే తన యొక్క జీవన యశస్సుగా ఈ హింసాద్వేష నినాదపూరిత లోకంలోని అహింసా జీవన మహతీమయ మాధుర్యాన్ని ఆలపిస్తున్నటువంటి పెద్దలు శ్రీ పలకలూరి శివరావు గారి యొక్క వజ్రోత్సవ శుభవేళ వారికి మనసా వాచా స్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకు విచ్చేసి తమకు కేటాయించిన ఆసనంలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి యొక్క కరతాళ ధ్వనులతో. పలుకే బంగారమాయేనా కోదండ పాణి పలుకే బంగారమాయేనా. భారతీయ సంస్కృతికి సహేతుకతకు వెలకట్టలేని సుహృల్లేఖగా భావించాల్సినటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమం మన యొక్క ఏ సామాజిక సాహిత్య కళారంగ ఈ సమావేశాల్లోనూ మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ముందు జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. శ్రీ చిడిపోతు మస్తానయ్య గారు, అధ్యక్షులు, శ్రీ వెంకటేశ్వర దేవాలయం గుంటూరు, పవిత్రమైనటువంటి ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో శ్రీ చిడిపోతు మస్తానయ్య, శ్రీమతి తాటికోల పద్మావతి గారిని కూడా సవినీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి తాటికోలు పద్మావతి గారు కూడా విచ్చేసి ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో వారు కూడా పాలు పంచుకోవలసిందిగా కోరుతున్నాం. అలాగే మేడం ప్రముఖ సాహితీవేత్త అయినటువంటి మేడం ఎన్ విజయలక్ష్మి గారిని కూడా సవనీయంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. విచ్చేసి ఈ మా ఆడపడుచులు మీరంతా కూడా విచ్చేసి ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క పలకలూరి శివరావు గారి యొక్క ఈ వజ్రోత్సవ శుభవేళ మహత్తరమైన సందర్భాన్ని మీరందరూ కూడా మీ యొక్క దివ్య స్పర్శతో దాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా చిడిపోతు మస్తానయ్య గారు, సిరేల సన్యాసరావు గారు, జల్ది విద్యాధర్రావు గారు, ఎం ప్రభాకర్ గారు, ఏ శ్రీనివాసరావు గారు, మేము అలాగే కేఆర్కే ప్రసాదరావు గారు, గొర్రెపాటి శ్రీనివాసరావు గారు ఇత్యాదులందరూ కూడా విచ్చేసి ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో పాల్గొని జ్యోతిని ముట్టించి ఇక్కడ ఈ సభా ప్రాంగణంలోనే కాకుండా ఈ సభా ప్రాంగణంలో కొలువు తిరిగినటువంటి అమృతమూర్తులు అందరి యొక్క మనసు యశస్సులలో ఒక దివ్య క్రాంతులను వెదజల్లవలసిందిగా వారిని కోరుతున్నాం. మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే పింఛాలంకృత చికురే మదసిఖి
ఇప్పుడు ప్రభాకర్ గారు ప్రార్థనా గీతాన్ని ఆలపిస్తారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ధన్యవాదం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండల వెంకటేశ్వర ఏమిటయ్యా నీ లీలా, మూడు మూర్తుల తిరుమలేశ్వర మమ్ము బ్రోవగ జాగేలా. సుప్రభాత సేవలో నిలచి అంగ ప్రదర్శనలే చేసి నిజ పాదము దర్శించుకొని అభిషేకము తిలకించితిమి, కళ్యాణమును తిలకించితిమి, వైభోగాన్ని సేవించితిమి. శరణను కోరిన కనికరమొసగే కరుణామూర్తివి నీవే దేవా. ఏడుకొండల వెంకటేశ్వర ఏమిటయ్యా నీ లీలా, మూడు మూర్తుల తిరుమలేశ్వర మమ్ము బ్రోవగ జాగేలా. సుప్రభాత సేవలో నిలచి అంగ ప్రదర్శనలే చేసి నిజ పాదము దర్శించుకొని అభిషేకము తిలకించితిమి, కళ్యాణమును దర్శించితిమి, ఊంజలు సేవలు తరించితిమి. శరణను కోరిన కనికరమొసగే కరుణామూర్తివి నీవే దేవా. ఏడుకొండల వెంకటేశ్వర ఏమిటయ్యా నీ లీలా, మూడు మూర్తుల తిరుమలేశ్వర మమ్ము బ్రోవగ జాగేలా. అందమైన బ్రహ్మోత్సవము ప్రతినిత్య వసంతోత్సవం, అష్టదళ పద్మాచనము వేయి దీప సుదర్శనము. విశేష పూజలు తిలకించితిమి, తోమాల సేవలు తరించితిమి. శరణను కోరిన కనికరమొసగే కరుణామూర్తివి నీవే దేవా. ఏడుకొండల వెంకటేశ్వర ఏమిటయ్యా నీ లీలా, మూడు మూర్తుల తిరుమలేశ్వర మమ్ము బ్రోవగ జాగేలా. అన్నమయ్య జోళ్ళలు పాడెను, వెంగమాంబ హారతి నొసగెను, భక్త కోటి గోవిందాయని నీ దర్శన భాగ్యము పొందెను. సురులు మునులు నిను చేరి సర్వము నీవే అని కొలచి, శరణం శరణం భవభయహరణం శ్రీనివాసుని సుందర రూపం. ఏడుకొండల వెంకటేశ ఏమిటయ్యా నీ లీలా, మూడు మూర్తుల తిరుమలేశ్వర మమ్ము బ్రోవగ జాగేలా. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చేటువంటి మా శివరావు గారికి, మా అన్నదాన కమిటీ కన్వీనర్ శ్రీ బత్తుల మురళి గారికి, ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ పెద్దలందరికీ కూడా ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని థ్యాంక్ యూ అనాలి. మై నేమ్ ఇస్ కేఎంఎల్ ప్రసాద్, లైబ్రేరియన్ అండ్ అన్నదాన కమిటీ సభ్యుని. మహబూబ్ నగర్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ సనాతన బాలరాజు గారిని మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. వారు విచ్చేసి వారు తమకు కేటాయించిన ఆసనంలో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఏమండి ఇంకొక కుర్చీ పైకి ఇవ్వండి ప్లీజ్. శ్రీ సనాతన బాలరాజు గారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మన పలకలూరి శివరావు గారి మీద ఇంతటి వేసవి వాతావరణంలో ఎంత అభిమానం ఉంటే ఆయన మహబూబ్ నగర్ నుంచి విచ్చేసి ఉంటారో ఇప్పుడు మనం ఊహించుకోవచ్చు. వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం.
పెద్దలు శ్రీ తూములూరు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా వేదిక మీదకి విచ్చేసి మా యొక్క ఇక్కడ వేదిక మీద ఆసీనులై చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉధృతమైనటువంటి సేవా కార్యక్రమాలు మాకు తెలుసును. ఈ సంతోషకరమైన సందర్భంలో మీరు కూడా వేదిక మీద ఆసీనులై మాతో ఈ సందర్భాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. రామారావు గారు డయాస్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత రామారావు గారు, వెంకట్రావు గారు రండి, పుష్పమాలంకృతం చేయండి. తర్వాత రామారావు గారు కూడా వచ్చి పుష్పమాలంకృతం చేయాలి. సైదా గారు ఎక్కడున్నారు? వెంకట్రావు గారికి పుష్పమాలంకృతం చేస్తారండి, ఇవ్వండి. బాలరాజు గారికి పుష్పమాలంకృతం చేయండి. తర్వాత రామారావు గారు, బాయ్ బత్తుల మురళి గారికి, రామారావు గారు, సన్యాసిరావు గారికి కూడా అబ్బాయి. సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదపి జానత సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వశీయ ఆయుత్ సంబోధం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్నాన్ సంభాన్ జ్యోతిష్మాగస్తేజస్వానాతపగ్స్తపన్నభితపన్న. పలకలూరి శివరావు గారి గురించి చెప్పాలంటే బయట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఆ సూర్యుడికి వేరే పరిచయం అవసరమా చెప్పండి? రాత్రి వేళల వెన్నెల చంద్రుడు చల్లని వెన్నెలని కురిపిస్తూ మనందరినీ కూడా వెన్నెల స్నానం చేయిస్తూ ఉంటారు. దానికి వేరే పరిచయం ఉండాలా? అటువంటి అరుదైనటువంటి ఒక సామాజిక సౌశీల్యత కలిగినటువంటి పెద్దలు శ్రీ పలకలూరి శివరావు గారు. వారు మధురమైన వాక్కులు అని నాకు తెలిసి 2 సంపుటాలు వారు వేశారు. ఆ మధురమైన వాక్కులు ప్రతి స్కూల్లోనూ, అంటే మాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుంది, మనకి ఇంత ముందర మన తరంలో మోరల్ క్లాసులు ఉండేవి. ఇప్పుడు ప్రభుత్వం వారం కూడా ఏదో ఒక చాగంటి కోటేశ్వరరావు గారిని పెట్టేసి పిల్లలందరిలో, ఈ విద్యార్థులందరిలోనూ సమాజంలో అంతా కూడా ఏంటంటే నైతిక స్థైర్యాన్ని తర్వాత మొరాలిటీని పెంచాలని ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంది ప్రభుత్వం. నేను ఎవరిని కూడా చేయడం కాదు, కానీ ఈ మధురవాకులు అనే పుస్తకాన్ని ప్రతి హై స్కూల్లోనూ ఆ పేషెంట్ రైట్స్ తీసుకుని దానికి వేలాది పుస్తకాలు ప్రచురించి ప్రతి స్కూల్లోనూ కూడా లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్లో ఈ బుక్స్ పెట్టి ప్రతి మోరల్ క్లాసులు ఉంటాయి. వారానికి 1 నీతిశాస్త్ర క్లాసులు. ఆ క్లాసుల్లో పిల్లల చేత మన పలకలూరి శివరావు గారు రచించినటువంటి ఆ మధుర వాక్కుల్ని వారు చదివించారంటే అందరిలోనూ కూడా చాలా గొప్ప మార్పు వస్తుంది. అందరిలో ఉన్నటువంటి మానవీయ నైజం పరిఢవిల్లుతుందని సభాముఖంగా తెలియచేస్తూ, అసలు ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఈ గుంటూరు ప్రాంతానికి పరిచయం ఏమాత్రమూ అవసరం లేనటువంటి మా పెద్దలు, మాకు గురుతుల్యులైనటువంటి శ్రీ పలకలూరి శివరావు గారి గురించి పరిచయం అక్కరలేకపోయినా సరే పరిచయం చేస్తూ, ఇప్పుడు మన ఈ వజ్రోత్సవ జ్ఞాపిక అంటే వారు 75 సంవత్సరాల జీవితాన్ని, పొన్నమి వెన్నెల లాంటి జీవితాన్ని అందుకున్న సందర్భంగా ఈ ఆవిష్కరణకి ప్రముఖ కవి, రచయిత, అమరావతి నుంచి విచ్చేసినటువంటి మాన్యమిత్రులు అయినటువంటి శ్రీ ఎం ప్రభాకర్ గారు విచ్చేసి ఈ యొక్క వజ్రోత్సవ జ్ఞాపిక ఎడారి ఓడ గ్రంథాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ప్రభాకర్ గారు ఆవిష్కరించే ముందు గ్రంథకర్త వారి పక్కన ఉండాలి. రండి. మానస సంచరరే మీరందరూ కూడా కరతాళ ధ్వనులతో ఈ మహత్తరమైన సన్నివేశాన్ని మీరు కొనియాడాలండి.
శ్రీ ఎం ప్రభాకర్ గారు ఈ మన పలకలూరి శివరావు గారి యొక్క ఎడారి ఓడ అనేటువంటి ఈ వజ్రోత్సవ పుస్తకాన్ని, వజ్రోత్సవ జ్ఞాపిక బుక్ని, అంటే వారి యొక్క అభినందన సంచిక, ఒక విధమైనటువంటి అభినందన సంచిక. ప్రతి వ్యక్తి కూడా 75 సంవత్సరాలు వచ్చినప్పుడు వజ్రోత్సవ వేడుకలను జరుపుకుంటూ ఇటువంటి ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం అనేది అది గొప్ప విషయం ఉండాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు మన ఆవిష్కరించినటువంటి ఎం ప్రభాకర్ గారు తొలిప్రతిని శ్రీ సనాతన బాలరాజు గారికి అందిస్తారు. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి, ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి, ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా, ఆశే నీకు ఆయు పెంచే అమృతం నేస్తమా, ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం, ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం, నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. ఆవిష్కరణ ఘట్టం ముగిసిన తర్వాత ఆవిష్కర్త యొక్క సందేశం అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆవిష్కరించినటువంటి శ్రీ ఎం ప్రభాకర్ గారు తమ యొక్క సందేశాన్ని ఇస్తారు. వారు మన పలకలూరి శివరావు గారికి తమ యొక్క దివ్య సందేశాన్ని, శుభాకాంక్షలని అందించవలసిందిగా కోరుతున్నాం. శివరావు గారు నాకు గత 3 సంవత్సరాల నుంచి పరిచయం. అతి నిరాడంబరుడు, మానవతావాది, సంఘ సేవకుడు, సమాజం పట్ల తనకు ఒక కన్సర్న్, ఒక రెస్పాన్సిబిలిటీతో జీవిస్తున్నటువంటి వ్యక్తి. స్వయంగా తన జోబిలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది అతి అరుదైన విషయం. అంత మంచి మనసు భగవంతుడు ఆయనకు ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఈ సేవా కార్యక్రమంలో ఉంటూ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, ఒకవైపు కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ అన్ని అద్భుతంగా కార్యక్రమాలని జయప్రదం చేసుకుంటూ వచ్చారు. ఈ మధ్యలో మధురవాక్కులు అనే ఒక అద్భుతమైనటువంటి పుస్తకం రాశారు. ఆ పుస్తకాన్ని గురించి ఇందాకే మన అధ్యక్షులు వారు మాట్లాడారు. అయితే ఇక ఆయన చేసినటువంటి అనేకమైన మంచి పనులు, ఆయన పొందినటువంటి అనేకమైనటువంటి అవార్డులు, ఆదర్శరత్న, సేవారత్న, మహాత్మా గాంధీ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఇట్లా అన్ని దానాల గురించి ఎన్నైనా చెప్పుకోవచ్చు, ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. అయితే నేను వాటిని అన్నిటి గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. శివరావు గారి గురించి అందరికీ తెలిసిందే. అయితే నేను ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పదలుచుకున్నా. ఈ కథ ద్వారా శివరావు గారు ఏం సాధించారు ఈ 75 సంవత్సరాల జీవన ప్రయాణంలో అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తుంది. ఈ కథ మీ అందరికీ తెలిసిన కథే, కొత్త కథ మాత్రం కానే కాదు. 7 చేపల కథ. అనగనగా ఒక రాజుకు 7 మంది రాకుమారులు 7 మంది వేటకు వెళ్తారు. 7 చేపలు తెస్తారు, ఎండేస్తారు, ఒక చేప ఎండదు. అక్కడి నుంచి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. చేప నువ్వు ఎందుకు ఎండలేదు అని. గడ్డిమోపు అడ్డం వచ్చింది. గడ్డిమోపు నువ్వు ఎందుకు అడ్డం వచ్చావు? నన్ను జీతగాడు మేపలేదు. జీతగాడ ఎందుకు మేపలేదు? నాకు అవ్వ బువ్వ పెట్టలేదు. అవ్వ నువ్వు ఎందుకు బువ్వ పెట్టలేదు? పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లోడా నువ్వు ఎందుకు వేస్తున్నాడు? చీమ కుట్టింది. చీమ ఎందుకు కుట్టావు? నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అని. ఇది అందరికీ తెలిసిన కథే. ఈ కథలో ఒక అంతరార్థం ఏమిటి అంటే, అనగనగా ఒక రాజు అంటే ఒక మనిషి, వారికి 7 కుమారులు అంటే శరీరంలో ఉన్నటువంటి 7 ధాతువులు. 7 చేపలను తెచ్చి ఎండేశారు. ఆ 7 7 వ్యసనాలు. ఒక చేప ఎండలేదు. ఆ ఎండని చేప పేరే కామము. కామము అంటే శారీరక సంబంధమైంది కాదు, కోరికను మనం కామము అంటాం. ఇష్టకామేశ్వరి అమ్మవారు అంటాం కదా. కామేశ్వరి అమ్మవారు అంటే ఆమెను ఏ కోరిక కోరినా తీరుస్తుంది. సో 7 చేప ఎండకుండా అలా ఉండిపోయింది. అలాగే
మనిషి జీవితంలో ఉన్నటువంటి సప్త వ్యసనాలను మనం కంట్రోల్ చేసుకోవచ్చు, వాటిని విసర్జించవచ్చు. కానీ ఒకే ఒక ఈ కామము అనేటువంటి ఈ కోరికను మాత్రం మనిషి జయించలేడు. ఆ కోరికను కూడా జయించినటువంటి వ్యక్తి పలకూరి శివరావు అని చెప్తున్నాను. ఆయన జీవితంలో నాకు తెలిసిన మట్టుకు మిగిలి ఉన్న కోరిక ఏదీ లేదు. ఈ వజ్రోత్సవ సభ కూడా అతి సామాన్యంగా అతి నిరాడంబరంగా మన మధ్యలో జరుపుకుంటున్నాడు. కనీసం గడ్డం కూడా తీసుకోలేదు. మీరు చూడండి, అంటే ఆయన ఒక అవధూత స్థాయికి వెళ్ళిపోయాడు, కోరికలను జయించాడు. ఈయన 7 చేపలు ఎండాయి, అక్కడ 7వ చేప మాత్రం ఎండలేదు. ఈ 7 చేపలు ఎండిపోయాయి. ఇక అతనికి ముక్తి తప్ప ఇంకా వేరే కార్యక్రమం లేదు. భగవంతుడు దానికి కూడా ఇస్తాడు. ఆయనకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబం నూరేళ్ళు జీవించాలని కోరుకుంటూ, ఈ పుస్తకంలో ఈ ఎడారి ఓడ పుస్తకంలో 96 పేజీలు ఉన్నాయి. ఆయన 96 సంవత్సరాలు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తదుపరి తొలిప్రతి స్వీకరించినటువంటి శ్రీ సనాతన బాలరాజు గారు క్లుప్తంగా మన కొలకలూరు శివరావు గారికి అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. వీరు సనాతన బాలరాజు గారు అధ్యక్షులు, సనాతన సారథి సంస్థ, మహబూబ్ నగర్ నుంచి ఇంత మండు వేసవిలో ఇక్కడికి మన శివరావు గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి గురుభావంతో వారు ఇక్కడికి విచ్చేశారు. వారు తొలిప్రతి స్వీకరించిన సందర్భంగా మీ యొక్క మెసేజ్ని మేము ఆశిస్తున్నాం. సభాధ్యక్షుల వారికి నమస్కరిస్తూ, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఓడారి ఏడ రచయిత పలకూరి శివారావు గారికి, మరి ఈనాటి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సాహితీ మిత్రులు, రచయితలు, కవులు, కళాకారులు అందరికీ, మహిళామణులకు అందరికీ పేరు పేరున వందనాలు. నేడు చాలా సుదినం. ఎందుకంటే గతంలో ఒక పుస్తకాన్ని రాసి ఈ సమాజానికి అందించిన వ్యక్తి మన పలకలూరి శివారావు గారు. అదేవిధంగా 2వ పుస్తకం ఎడారి ఓడ, ఒక పుస్తకాన్ని తన వజ్రోత్సవ జ్ఞాపికగా ఈ సమాజానికి అందిస్తున్న శుభ సందర్భంలో మనమంతా కలుసుకోవడం నిజంగా ఆనందదాయకం. పలకలూరి శివారావు గురించి చెప్పాల్సిన అవసరం లేదని మన సభాధ్యక్షుల వారు ఇదివరకే తెలియజేశారు. నిజంగా సామాజిక సేవలో రారాజు మన పలకలూరి శివారావు గారు. ఎందుకంటే ఉద్యోగరీత్యా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ, సాహితీ రంగంలోనూ, వివిధ రంగాల్లో నిష్ణాతుడైనటువంటి వ్యక్తి మన శివారావు గారు. మరి ఈరోజు ఇంత పెద్ద ఫంక్షన్ జరుపుకోవడం, వారిని ఆశీర్వదించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై హింద్. శ్రీ భూసురపల్లి వెంకటేశ్వర్లు గారికి కండువా కప్పి పూలదండతో సత్కరించవలసిందిగా మన పలకలూరి శివరావు గారు వజ్రోత్సవాన్ని ఈరోజు చాలా మహతీమయంగా జరుపుకుంటున్నటువంటి పెద్దలు, మాకు అత్యంత ఆరాధ్యులు భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు విచ్చేశారు. పలకలూరి శివరావు గారు భూసురపల్లి వారికి ఆ కండువా కప్పి తర్వాత ఆ గులాబీ పూలమాల వేసి వారిని ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి సభను అధ్యక్షత వహించినటువంటి మాన్యులు, ప్రఖ్యాత రచయిత, కవి, సమీక్షకులు, వారి గురించి సాహిత్యంలో చెప్పలేనని విశేషణాలు ఉన్నాయి. అటువంటి మహానుభావుడైనటువంటి వడలి రాధాకృష్ణ గారు నాకు అత్యంత ఇష్టమైనటువంటి కథకులు ఆయన. వడలి రాధాకృష్ణ గారు కడలి తీరం నుంచి వచ్చిన తర్వాత ఈ ఎడారి ఓడ సముద్రపు ఓడలాగా మారింది. ఇది ఎడారి ఓడ కాదు. పలకలూరి శివరావు గారు ఇక ముందు ఎడారి ఓడ కానే కాదు, ఆయన సముద్రంలో పయనించే ఓడ. అటువంటి
వడలి రాధాకృష్ణ గారు ఈ సభకు అధ్యక్షత వహించి ఉండగా మహామహులు గొప్ప సాహిత్య సృజనశీలి ఒంగోలు జిల్లా రచయితల సంఘానికి బాధ్యులు, నాకు ఇష్టమైనటువంటి కవి డాక్టర్ భూసరాపల్లి వెంకటేశ్వర్ల గారు, ఇంకా పెద్దలు ఆంధ్ర బ్యాంక్ ఉన్నతాధికారిగా పనిచేసి పట్టాభి కళాపీఠాన్ని ఏర్పాటు చేసి 2 రాష్ట్రాల్లో కూడా విరివిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ సాహిత్య సమాజ సేవలో నిరంతరం పాటుపడుతున్నటువంటి శ్రీ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారికి, ప్రముఖ కవి సహృదయులు గొర్రెపాటి శ్రీను గారికి, ఇంకా సభలో ఆసీనులైనటువంటి అనేక మంది పెద్దలు, సాహిత్య సామాజిక సేవా విశేష సంపన్నులు, వారందరికీ కూడా నా నమస్సులు. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమ కథానాయకులైనటువంటి శ్రీ పలకలూరి శివరావు గారికి నన్ను ఇక్కడికి రప్పించినందుకు, ఈ గొప్ప గౌరవాన్ని ఇచ్చినందుకు నమస్కారం తెలియజేస్తున్నాను. పలకలూరి శివరావు గారు ఒక గొప్ప సామాజిక సేవామూర్తి. గుంటూరులో ఆయన ఉండడం అంటే గుంటూరు జిల్లా వాసులుగా మనం అందరం, నేను గుంటూరు జిల్లా వాడేసినేనండి, గుంటూరు జిల్లా వాసులుగా మనం అందరం గర్వించదగిన విషయం. పలకలూరు శివరావు గారు పుట్టినటువంటి గుంటూరు జిల్లా వాసులుగా మనం గర్వించాల్సిన విషయం. ఒక సాహిత్య శిఖరం కొలకలూరి ఇనాక్ గారు, ఒక సామాజిక శిఖరం పలకలూరి శివరావు గారు. ఇద్దరు గుంటూరు జిల్లా వాళ్ళు కావడం అనేది ఒక గొప్ప విషయం. ఒక సామాన్య ఉద్యోగంలో మరి రిటైర్ అయిన తర్వాత దాదాపు 25 సంవత్సరాలు ఆయన ఉద్యోగం చేసేటప్పుడు అంటే ఏదో జీతం వస్తుంది కాబట్టి దాంట్లో తనకి కొంత తన అమౌంట్లో నుంచి కొంత దాంట్లో దానం చేయడానికి అవకాశం ఉంది. కానీ 25 సంవత్సరాలు, దాదాపు 28 సంవత్సరాలు రిటైర్మెంట్ తర్వాత కూడా మరి ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక కార్యక్రమంలో నిమగ్నమై ప్రతి మనిషి దారిని పోయే ప్రతి మనిషి, ప్రతి పేదవాడు తనవాడిగా, తన కుటుంబ సభ్యుడిగా భావించి ఇన్ని సేవా కార్యక్రమాలు చేయటం అనేది మరి తెలుగు సమాజ చరిత్రలో నేను అనుకోవటం మొట్టమొదటిసారిగా వింటున్నాను. సార్ శివరావు గారు, సామాజిక సేవలో మీ అంతటి అత్యున్నత శిఖరాన్ని ఇంతవరకు నేను గమనించలేదు సార్. ఒక్క రూపాయి మీ దగ్గర పెట్టుబడి లేకపోయినా కానీ అనేక మందిని మోటివేట్ చేసి, అనేక వందల మందిని మోటివేట్ చేసి అన్నదాన కార్యక్రమాలు, తర్వాత బియ్యము లేకపోతే సరుకులు ఇవన్నిటిని పంచడం అనేది పేదవారికి ఏ ఒక్కరికి కూడా అంత గొప్ప మనసు ఉండదు సార్. ఎంత డబ్బులు ఉన్నా కానీ, ఎంత గొప్ప మనసు ఉన్నా, ఎంత గొప్ప హృదయం ఉన్నా, ఎన్ని గొప్ప మాటలు చెప్పినా ఇటువంటి మనిషి అయితే మాత్రం మనకు కనిపించడు. శివరావు గారు లాంటి వ్యక్తి మాత్రం నేనైతే చూడలేదు. నేను మనస్ఫూర్తిగా గర్విస్తున్నాను. శివరావు గారు లాంటి వ్యక్తిని నేను పరిచయం చేసుకున్నందుకు, ఆయనతో నాకు అనుబంధం ఉన్నందుకు, ఆయన సమావేశానికి ఈ గొప్ప 75 సంవత్సరాల మరి దానికి సంబంధించినటువంటి పుస్తక ఆవిష్కరణ సభకి నేను రావడం అనేది ఒక గొప్ప ధన్యతగా భావిస్తున్నాను. ఇటువంటి శివరావు గారు మరి ఆయన దానాలు, ఆయన కార్యక్రమాలు ఆయన చేసుకుంటా సమాజంలో ఆయన తిరుగుతున్నంత మాత్రాన కుటుంబాన్ని ఎప్పుడూ కూడా ఆయన నిర్లక్ష్యం చేయని గొప్ప ప్రేమమూర్తి. 4 పిల్లల్ని కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా చదివించినటువంటి ఒక గొప్ప విద్యాదాత. 4 పిల్లల్ని పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా చదవడం అంటే, వాళ్ళందరినీ కూడా జీవితంలో స్థిరపడేటట్లు చేయడం అంటే మామూలు విషయం కాదు సార్. ఈ రోజుల్లో ఒక సామాన్య ఉద్యోగిగా మీరు సాధించిన అతి గొప్ప విజయం
కుటుంబ పెద్దగా మీరు సాధించిన గొప్ప విజయంగా నేను ఇది భావిస్తున్నాను. ఒక సామాజిక సేవకుని సేవను మరి కొనియాడుతూ రాస్తున్నటువంటి ఈ ముందు మాటలో రజనీగంధ పుష్ప సుగంధపు టుయ్యాలలో ఊగిన రసదుని తానుగా వెలుగులీనుతున్న వారుగా కొనియాడాలనిపిస్తుంది. విభిన్న పోకడలు కలిగిన ఈ ఎగుడు దిగుడు సమాజంలో మట్టికి మనిషికి మనుగడల మధ్య ఓ పోకడను తనదైన దివ్య వ్యక్తిత్వంతో సమతుల్యం చేసుకుంటున్న సంఘ ప్రేమికుడు, సమాజ ఆరాధకుడు శ్రీ పలకలూరి శివరావు గారు. ఆరాధనా భావనలతో ఆర్ద్రత నిండిన బ్రతుకు పరంపరలో ప్రభావితమై పరిమళించిన దార్శనికులు వారు అంటారు వడలి రాధాకృష్ణ గారు. అదేవిధంగా భూసరాపల్లి వెంకటేశ్వర్ల గారు ఒక గొప్ప కవితను, అద్భుతమైన కవితను మనకు అందించారు. వడలి వారి మన పలకలూరి శివరావు గారి వ్యక్తిత్వం మీద, శివ సౌందర్యం దానిపైన. పలకలూరి వంశంజుడు పరసేవా తత్పరుండు, పలుకు పలుకులో స్నేహం పరిమళించు భాస్కరుండు, శివ సుందర సత్యముల స్వీకరించు శివుడాతడు, సేవలోనే భాగ్యమును చూసుకున్న భౌడాతడు, అక్షరమనమ ప్రేమ తనకు ఆత్మీయత రూపు తనది, ఆధ్యాత్మిక చింతనలో ఆత్మతత్వం మెరగని వాడు, సామరస్యమతని బాట, సౌహార్దం మతని మాట, సంఘ సేవన మతని వృత్తి, ఆనందమే సత్ప్రవృత్తి. పలకలూరి పలుకులన్నీ మధుర వాక్కులై వెలిగెను, వరిష్ఠ సేవా సాగర బిరుదముతో తూగెను, మంచి మనసు గల హితుండు అతనికిల కలకాలం భోగ భాగ్యం ఆరోగ్యం కలగాలని నా ప్రార్థన అని పలకలూరి శివరావు గారి మీద ఆయనకున్నటువంటి ఆరాధనను, మరి ఆయన వ్యక్తిత్వాన్ని చక్కటి కవిత రూపంలో అందించారు. ఇటువంటి కవితలు, శుభాకాంక్షలు, ముందు మాటలు మరి చాలా అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు ప్రేమపూర్వకంగా ఆయన మీద రాశారు. నేను కూడా ఈ పుస్తకంలో రాసే అవకాశం దక్కింది. ఒక 2 మాటలు నేను రాసినవి కూడా నేను చదివి మీకు వినిపిస్తాను. ఇదే నా ప్రసంగంగా కూడా మీరు పరిగణించవలసిందిగా కోరుచున్నాను. శ్రీ పలకలూరి శివరావు గారిపై వజ్రోత్సవ జ్ఞాపిక వెలువడుతున్నందుకు ఆనందోత్సాహాభినందనాలు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యునిగా ఎదిగిన ఒక సామాజిక ఉద్యమకారుని జీవిత చరిత్ర ఇది. తన కడుపు ఖాళీగా ఉన్నా తన చుట్టుపక్కల ఉన్న పేదల కడుపు చూసి దానిని నింపడానికి సర్వ ప్రయత్నాలను జీవితాంతం చేసిన ఒక ధీరోదాత్తుడి కథ ఇది. సమాజమే తన కుటుంబమే తన సమాజంగా భావించి ప్రతి క్షణం దాని బాగోగుల కోసం వెచ్చించిన ఒక దయామూర్తి గాథ ఇది. ఆయన చిరునవ్వు పర్వతంపై పరుచుకున్న మంచు దుప్పటి, ఆయన నేత్రాలు కరుణావర్షం కురిపించే చల్లటి మేఘాలు, ఆయన పలుకులు మాధుర్య రసడోలికలు, ఆయన మంచితనం, తోటి మనుషులపై ఆదరణ, సామాజిక ప్రయోజనాల కార్యక్రమాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక తరతరాలకి అందరికీ ఆదర్శం, ఆచరణీయం. శ్రీ పలకలూరి శివరావు గారు రాసిన మధుర వాక్కులు అనే పుస్తకంలోని పరిపూర్ణ మానవ జీవన విధానాన్ని తెలియజేసే సూక్తులను ప్రముఖ కవయిత్రి శ్రీమతి మన్నే లలిత గారు చాలా సంవత్సరాల పాటు ఫేస్బుక్లోనూ ఇతర సామాజిక మాధ్యమాల్లో ప్రతిరోజు కొన్ని చొప్పున పెట్టేవారు. వాటిని చదివినప్పుడు, వారి భావజాలాన్ని అనుభూతి చెందినప్పుడు శివరావు గారిని తప్పనిసరిగా ఒకసారి కలవాలనే తహతలాడేవాడిని. వారిది కూడా గుంటూరు అని తెలిసినప్పుడు తోటి గుంటూరు వాసిగా నా హృదయం ఉప్పొంగింది. ఆ తదుపరి వారు చూపించిన వాత్సల్యం మరవలేనిది. అదృష్టవశాత్తు 2-3 సార్లు ఆయన్ని గుంటూరు వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది. ఆయనతో ముఖాముఖి సంభాషణ జరిపిన తర్వాత దేవదూత మానవ రూపంలో మన మధ్య తిరుగుతున్నట్టే నాకు అనిపించింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి సమాజాన్ని మార్చడానికి ప్రబలమైన ధైర్యంతో, ఆత్మస్థైర్యంతో, మొక్కవోని దీక్షతో ముందుకు కొనసాగటం ఆశ్చర్యకరం, అజరామరం, అద్భుతం, అనన్య సామాన్యం. తాను మారటమే కాకుండా చుట్టుపక్కల ఉన్న తన స్నేహితులు, బంధువులను కూడా ప్రభావితం చేయగలిగినటువంటి గొప్ప ఆత్మవిశ్వాసం, నిజాయితీ ఆయన మాటల్లో, గొప్ప పనుల్లో పుష్కలంగా మనకు లభ్యమవుతాయి. అటువంటి మహనీయునికి జరుగుతున్న సత్కారానికి నా హృదయం ఆనందంతో పులకిస్తుంది. వారి సేవలు చూసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తప్పనిసరిగా గౌరవ డాక్టరేట్ని
ప్రకటించవలసిందిగా వినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి జీవిత చరిత్రను పాఠ్య గ్రంథాలలో ప్రచురించి విద్యార్థులకు ఒక మార్గదర్శకమైన జీవన విధానాన్ని చూపించవలసిందిగా సంబంధించిన విద్యాశాఖ అధికారులను అర్థిస్తున్నాను. వారి నిస్వార్థ త్యాగ నిరతికి హారతి పట్టి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాను. ఆయనకి పురస్కారాన్ని ఇవ్వడం అంటే కొన్ని వేల లక్షల మంది ఆయన అభిమానులకు, ఆయన ద్వారా సహాయం పొందిన నిస్సహాయులకు, నిర్భాగ్యులకు దాన్ని అందించడమేనని మనవి చేస్తున్నాను. శ్రీ పలకలూరి శివరావు గారికి సంపూర్ణ ఆయురారోగ్యాలను కలుగజేసి భగవంతుడు మరింత శక్తిని, సామాజిక అనురక్తిని దయచేసి నిండు నూరేళ్లు వారి నిరంతర సేవకు మరింత కారణభూతం అవ్వాలని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుల వారికి, మిగిలిన అతిథులందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. చాలామంది మరి వక్తలు ఉండటం వలన నేను తొందరగా ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఇది కథ కాదు అనే పేరుతో ఆయనకి ఉద్యోగం రావటం, తల్లిదండ్రులు ఆయన ఎప్పుడు ఇలా చేస్తున్నాడు సన్మాన కార్యక్రమం నేను ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. అన్ని కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని దుప్పట్లు పంచడాలు, మందులు పంపిణీలు, ఎవరికైనా బీద విద్యార్థులకు దాన ధర్మాలు చేయటం, డొనేషన్లు ఇవ్వటం, బియ్యం పంపిణీ కార్యక్రమాలు 1-2 సార్లు నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఇలాంటి ఒక వ్యక్తి ఆదర్శమూర్తిగా అందరికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా మిగిలి అందరినీ మంచిదారిలో నడవటానికి ఆయన చూపించిన మార్గాన్ని ఎన్నుకుంటే ప్రతి మనిషిలోనూ ఒక మార్పు వస్తుందని నా ఆశయం. ఆయన చేసే సేవా సంఘాలు ప్రజలంతా చూసినాక మనం కూడా ఇలాగ చేస్తే బాగుంటుందని ఆయన ఒక స్నేహితుడే గుర్తింపు తెచ్చుకొని అందులో ఒక సన్మానం చేసి, ఎందుకురా ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తావు అని అంటే, మనం సంపాదించుకోవడం ముఖ్యం కాదు, మన సంపాదనలో కొంత భాగం దాన ధర్మాలు చేయాలి అని చెప్పడం, ఇలాంటివన్నీ చూసి నేను కథగా రాయటం జరిగింది. ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు పలకూరి శివరావు గారికి, ఈ సభ్యులందరికీ నా ధన్యవాదాలు, నా నమస్కారాలు. ధన్యవాదాలు మేడం. డాక్టర్ ఆలా సాంబశివరావు గారు ఎంబీబీఎస్, ప్రముఖ నేత వైద్యులు, వారు పిడుగురాళ్ళ నుండి విచ్చేశారు. అవునా, ఇది చాలా సంతోషకరమైన సందర్భం అండి. ఒక స్నేహితుని యొక్క వజ్రోత్సవ వేడుకలకి అంటే మానవ జాతికి ఒక రసస్ఫూర్తిని కలిగజేస్తూ ఈ సమాజానికి ఒక ఆదర్శవంతమే అలరారుతున్నటువంటి తన స్నేహితుని యొక్క ఈ వజ్రోత్సవ వేడుకల్ని కనులారా తిలకించి అభినందించడానికి ప్రముఖ వైద్యులు, ప్రముఖ నేత్ర వైద్యులు, పిడుగులాల నుండి విచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ఆలా సాంబశివరావు గారు వారు అక్కడి నుంచి విచ్చేశారు. వారు కూడా విచ్చేసి ఈ వేదికని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్ని అక్షరాన్వేషి శ్రీ భూసురుపల్లి వెంకటేశ్వర్లు అనేక విషయాల్లో వారు మాకు మార్గదర్శకులు. అటువంటి భూసురుపల్లి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీద శివరావు గారు చాలా పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన వజ్రోత్సవ వేడుక చాలా అద్భుతంగా జరుగుతోంది. చాలా సంతోషం. మా రాధాకృష్ణ అధ్యక్షం వహించాడు. అధ్యక్షంలో ఆయన చాలా చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. చీరాల ఆయన వల్ల సాహితీ క్షేత్రం అయింది. అట్లాగే విమల సాహితీ, అద్భుతమైన విమల సాహితీ ప్రతి వారం ఒక వారపత్రిక నెట్లో వస్తుంది. ఆ వారపత్రికను అందరూ మహిళలే నిర్వహిస్తున్నారని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా దానికి కర్త కర్మ క్రియ అన్నీ ఆయనే అయి ఉండి కూడా విద్యాధర్రావు గారు, జల్దీ విద్యాధర్రావు గారు, స్పీడు జల్దీ ఎంత స్పీడ్ అంటే వారానికి ఒక 5 పేజీలు 6 పేజీల పత్రిక వస్తోంది. 9 పేజీలు అంత పత్రిక వస్తోంది. అందువల్ల అయ్యా ఒక చిన్న విషయం ఏంటంటే, వేదిక ముందున్న మనుషులు కనిపిస్తూ ఉంటే కానీ ఇంటరాక్షన్ ఉండదు. లేకపోతే ఆకాశవాణి కేంద్రంలో కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది. ఎవరు కనపడరు. మనం పెద్ద చాలామంది ఉన్నట్టు ఫీల్ అయ్యి మాట్లాడాలాడ. ఇప్పుడు అందరూ కనిపిస్తూ ఉంటే అవసరం ఉండదు. సరే వదిలేయండి. విద్యాధర్ గారు అంత మంచి పని చేస్తున్నారు. అంతేకాదు
పుస్తకాన్ని బేరీజు వేయడంలో అద్భుతమైన వ్యక్తి విద్యాధర్. ఈ మాట నేను అంటం లేదు, విజయవాడలో పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ గారు చెప్పిన మాట నాతోటి. అట్లాగే ఇంకా రాధాకృష్ణ మస్తానయ్య గారు వెళ్ళిపోయి ఉంటారు. మా పద్మావతి ఆమె కథలు నేను చూస్తూ ఉండగానే చిన్న చిన్న కథలు రాశారు, నేను చూస్తూ ఉండగానే మంచి మంచి కథలు రాశారు, నేను చూస్తూ ఉండగానే మంచి మంచి బహుమతులు పొందుతున్నారు. చాలా సంతోషం. గుంటూరులో ఒక మహిళా రచయిత్రి అంటే ఒక విషయం విమర్శించవచ్చు నాన్న. ఎవరు రాసినా ఏ పుస్తకాన్నైనా విమర్శ రాయొచ్చు. విమర్శ రాసేటప్పుడు ఆయన రాసిన దాంట్లోంచి సగం ఎత్తి రాస్తాం, ఎక్కడ అవసరమో అక్కడ. కొందరు విమర్శ రాస్తే ఎట్లా ఉంటుందంటే మొత్తం అంతా టెక్స్ట్ మనకు అందుద్ది బాగా. కానీ క్రియేషన్ అనేది, కథలు రాయడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం. విమర్శకులు చాలామంది ఉన్నారు, కానీ రచయిత్రి ఉండడం, కథా రచయిత్రి ఉండడం, సృజన ఉండడం అక్కడ, అది ప్రధానమైన విషయం. అట్లాగే ఎన్ విజయలక్ష్మి గారు నాకు తెలియదు, వారు తెలిసేమో కూడా తెలియదు, వారు వచ్చారు. పోతే రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన మీడియా ద్వారా పోతే రచనల ద్వారా బాగా తెలిసిన ముఖం తెలియని వ్యక్తి నాకు. ఆయన చాలా మంచి రచయిత, అటువంటి రచయితను కూడా తీసుకొచ్చారు శివరావు గారు. పోతే మురళి గారు, బత్తుల మురళి గారు, వారు నాకు ఇదే తొలిసారిగా ఇక్కడ చూడడం వారిని. మురళి గారు, వారికి నమస్కారం. మా ప్రసాద్ వచ్చాడు గుడివాడ నుంచి. ప్రసాదు ఆన్లైన్ పత్రిక నిర్వహిస్తూ ఉంటాడు. విద్యాధర్ గారే కాదు, ఆయన కూడా ఆన్లైన్ పత్రిక నిర్వహిస్తూ ఉంటాడు. మీరు ఎవరన్నా ఏదన్నా సభ జరుపుకుంటే మా ప్రసాద్ అడ్రస్ తీసుకొని, ఫోన్ నంబర్ తీసుకొని ఆయనకి పంపిస్తూ ఉండండి, తక్షణం వచ్చేస్తుంది, ఆ ఫోటోలతో సహా వస్తాయి. అంత జాగరూకతతో ఉంటాడు ఆయన. అక్కడ ఒక వేదిక ఉంది గుడివాడలో. ఆ వేదిక ఇంతకుముందు నేను ఒకసారి శ్రీశ్రీ గారి మీద మాట్లాడడానికి వెళ్ళాను ఆ వేదికకి, కానీ ఇప్పుడు అది ఆ వేదికని మన ప్రసాదే నిర్వహిస్తున్నారు. అటువంటి వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చారు. ఇంకా ప్రభాకర్ గారు గురించి ప్రభాకర్ గారు ఇంతవరకు ఇక్కడ అందరూ చెప్పుంటారు, నేను లేకపోయినా కూడా అంతవరకే చెప్పుంటారు అనుకుంటున్నాను. నేను ఒక మహానుభావుడైన మహాకవికి అల్లుడైన రాజన్న కవి, సగబాల రాజన్న కవి, ప్రొద్దుటూరు జాషువ గారు, విశ్వనాథ వారు, గడియారం వెంకటేశ్వర శాస్త్రి గారు, పుట్టపర్తి నారాయణాచార్యులు వంటి మేరునగ సమాన ధీరులైనటువంటి మహానుభావులంతా ఒక వేదిక మీద కవి సమ్మేళనంలో పాల్గొంటున్న రోజుల్లో ఒక ఎర్రటి కుర్రవాడు, ఇట్టనే ఎర్రగా ఉంటాడు కానీ ఇంత ఉండడు ఆయన, చాలా చిన్న మనిషి కానీ బాగా అందంగా ఉంటాడు. ఎంత అందంగా ఎలా ఉంటాడు అంటే మీరు ఊహించుకోండి, పాత సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావులా ఉంటాడు రాజన్న గారు. అంతే అండి, అలాగే ఉంటాడు. మంచి ధావతి కడతాడు, పట్టుశాల వేస్తాడు, చాలా బాగా ఉంటాడు. అలాగే వాయిస్ ఎట్లా ఉంటుందా అయిందంటే, మంచి రోజుల్లో ఘంటసాల గారిది ఎట్టుంటుందో అట్లా ఉంటుంది. మంచి రోజుల్లో నాగేశ్వరరావు గారి లాగా మనిషి ఉంటాడు, మంచి రోజుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాగా వాయిస్ ఉంటుంది. ఇంతమంది గొప్పవాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు అంతా పాల్గొన్న దాంట్లో రాజన్న చదవబోతున్నాడు అనంగానే అందరూ సైలెంట్ అయ్యేవాళ్ళు. మీకు ఒక చిన్న విషయం చెప్తాను, స్మరించుకుందాం కాబట్టి, స్మరించుకునే వేళ కాబట్టి చెప్తున్నాను. తెలుగు గంగ ప్రాజెక్టుకి రావడానికి మూల సూత్రం రాజన్న అని నాకు మాత్రమే తెలుసు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఆయనకి సదరన్ ట్రావెల్స్ వాళ్ళు ఢిల్లీలో చాలా ఎక్కువ సహాయం చేశారు. అక్కడ ఎమ్మెల్యేలు అటు ఇటు పోవడం, రాజేంద్ర ప్రసాద్ గారు అది ఐడియా ఉండుంటుంది మీకు. అలాంటి టైంలో సదరన్ ట్రావెల్స్ వాళ్ళు చాలా ఎక్కువ సహాయం చేశారు. అందుకని రామారావు గారు ఏం చేశారంటే తెలుగు రాజ్యోత్సవాల్ని ఢిల్లీలో పెట్టాడు.
ఢిల్లీలో జరిపాడు. సదరన్ ట్రావెల్స్లోనే ఆంజనేయ స్వామి సదరన్ ట్రావెల్స్ వాళ్ళు సహాయం చేశారు. దానికోసం ఆంధ్ర రాజ్యోత్సవాలు అక్కడ పెట్టాడు. అక్కడ కవి సమ్మేళనం, ఆంధ్ర రాజ్యోత్సవాల్లో కవి సమ్మేళనం జరిగింది. రాజన్న గారు ఏం చేశాడంటే మధ్యలో ఆయనకి గొంతు మంచినీళ్ళు తాగవలసి వచ్చింది. మంచినీళ్ళు తాగవలసి వచ్చి సందర్భాన్ని పురస్కరించుకొని మాకు మంచినీళ్ళే లేవు, ఎవరన్నా ఇస్తే తాగుతాను అన్నాడు. ఎందుకు లేవు, ఎవరన్నా ఇస్తే తాగడం ఏమిటి అంటే ఆయన అప్పుడు చెప్పాడు తన పద్యాల్లో, రాయలసీమలో దప్పికి ఆరక అల్లాడిపోతున్నాం మేము, కవిత్వం ఎట్లా వస్తుంది, కడుపులోంచి మంట వస్తోంది, అగ్ని వస్తోంది అని చెప్పి పద్యాలు రాశాడు. ఆ సభకి అధ్యక్షత వహించింది, ఆ కవి సమ్మేళనకి వెంకట శివయ్య గారు, ఐఏఎస్. వెంటనే రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్ట్ పెట్టాడు. వెంకట శివయ్య గారినే దానికి డైరెక్టర్గా వేశాడు, కలెక్టర్గా వేశాడు. ఆ బీజం అది. ఒక కవి ఏదైనా చెయ్యవచ్చు అని రుజువు చేసినటువంటి మహానుభావుడు రాజన్న కవి. రాజన్న కవి గారి అల్లుడు, మేనల్లుడు రాజన్న కవి గారిని మళ్ళీ ఇప్పుడు పునః ముద్రించి మన చేతికిచ్చి ఆయన్ని మళ్ళీ బతికించి ఈ లోకానికి పరిచయం చేసినటువంటి మహానుభావుడు ప్రభాకరు. ప్రభాకర్కి ఏమి చెప్పినా కవిలోకం నుంచి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా కూడా చాలవేమో అనిపిస్తుంది. అలాంటి వాడు ప్రభాకరు. ఇంకా సన్యాసిరావు గారు మంచి పత్రిక, ఇప్పుడు ఆన్లైన్ పత్రికలు 2 అనుకున్నాం మనం. చేతికొచ్చే పత్రిక సన్యాసిరావు ఎట్టా నడుపుతున్నాడో అర్థం కావటంలా. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నట్టు ఒక పత్రిక నడిపి చూడడం కూడా చిన్న విషయమేం కాదు. ఇటువంటి ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వారి గురించి నాకు బాగా తెలియదు, మన్నించండి. తెలియక చెప్పకపోవడం కానీ చెప్పడానికి అంత లేక చెప్పకపోవడం కాదు అని నేను ఇక్కడ మనవి చేస్తున్నాను. నాకు తెలియక చెప్పకపోవడం కాదు, చెప్పలేకపోవడం వారిని మన్నించవలసిందిగా కోరుకుంటూ ఒక్క విషయం. స్వామి మధుసూదన సరస్వతి ఒక మాట అంటాడు, మీరు మీరా కాగలరా అని. మీరు మీరా కాగలరా, అట్లాగే అయ్యా బాబు ఒక్క నిమిషం, అట్లాగే మీరు శివరావు కాగలరా అని నేను అడుగుతున్నాను. శివరావు దగ్గర సంపద లేదు, శివరావు దగ్గర అంగబలం లేదు, అర్ధబలం లేదు, వెంట నడిచే 100 మంది లేరు, ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళు లేరు, ఎవ్వరూ లేరు. కానీ మనిషికి ఏముండాలో అవి ఉన్నాయి శివరావు దగ్గర. మానవత్వం ఉండడానికి ఏం అవసరమో మనిషికి, ఇక్కడ ప్రతి జంతువు ఇప్పటికీ జంతువులాగానే ఉంది, ఆ జంతువులాగానే ఉంది. అయ్యా ప్రతి జంతువు ఆ జంతువులాగానే ఉంది. మనిషి మాత్రమే, మనిషి ప్లస్ మైనస్ మానవత్వం ఈజ్ ఈక్వల్ టు ఇవాల్టి మనిషి. అమ్మ ఇంకొకడు ఉన్నాడు, పాపం నాలాంటి వాడు ఒకడు ఉన్నాడు, వాడు అట్లా చూస్తున్నాడు, వాడికి చెక్కకి వాడికి గోడకి పెద్ద తేడా ఏముండదు, అట్టగే చూస్తున్నాడు. వాడు వినోదం చూసినట్టు చూస్తున్నాడు, అసలు వాడికి వినోదం అనిపించిందో లేదో కూడా తెలియదు మనకి. ఇంకొకడు ఉన్నాడు, వీళ్ళల్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వీడు ఒక జడ్జి మనస్తత్వం. కానీ వీళ్ళెవ్వరు కాదండి శివరావు. అక్కడ బాధపడుతున్న ఒక వ్యక్తితో పాటు తను కూడా ఒక కన్నీటి బొట్టు విడిచేవాడు ఒకడు ఉంటాడు, వాడు శివరావు. ఆ కన్నీటి బొట్టు ఇప్పుడున్న ఇక్కడ ఎడారి ఓడ, ఈ ఎడారిలో ఉన్న వయాసిస్సు ఆ కన్నీటి బొట్టు. జరుగుతున్న దానికి ప్రతిస్పందన. ఇక్కడ ఒక రోగిని చూడంగానే ఏదన్నా ఇస్తే బాగుండే అనుకుంటాడు, తన శక్తిమోయని ఇస్తాడు. అది ఎంత, ఎవరు పొగిడేది, ముఖ్యమంత్రి పొగిడే అంత ఉందా అందులో, అది వేరే విషయం. తన శక్తిమోయని ఇస్తాడు. శక్తి ఉండి కూడా ఇవ్వని వాళ్ళు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో. కానీ కరిగిపోయే మనస్తత్వం ఉండాలా. అయ్యా ఇంకోటి కూడా, రోజు ఏదో ఒక వార్త వస్తుంది అతని దగ్గర నుంచి,
ఒక్క విషయం, ఒక దాత ఉంటాడు, ఈవేళ 1,00,000 రూపాయలు దానం చేశాడు, అయిపోయింది. 1,00,000 రూపాయలు దానం చేసేసాడు, అయిపోయింది. కాసేపు తను మళ్ళీ 1,00,000 ఇచ్చానే అనుకున్నాడో అనుకోలేదో, లేకపోతే ఇచ్చాడులే, అయిపోయింది. కానీ రోజు 10 రూపాయలు ఇవ్వడం కష్టం. 1,00,000 ఒకసారి ఇస్తే ఇవ్వచ్చు, ఇక ఆ తర్వాత ఏం లేదు, ఆ తర్వాత దాని ప్రశ్న లేదు. కానీ రోజు 10 రూపాయలు ఇచ్చే మనస్తత్వం కావాలా, రోజు ఒకే మనస్తత్వం కావాలా. రోజు ఆ మనస్తత్వం ఉంటేనే తను 10 రూపాయలే ఇవ్వగలడు కావచ్చు, ఇవ్వగలిగినంత ఇవ్వగలడు. కానీ రోజు ఆ మనస్తత్వం ఉండటం అనేది అరుదుగా కనిపించే విషయం మనకి. అందువల్ల ఒక్కటే మనం ప్రశ్నించుకోవాల్సింది, ఇది ఎంత గొప్ప పుస్తకం, ఈయన ఎంత గొప్పవాడు, మా రామకృష్ణ ఏం రాశాడు, నేనేం రాశాను, ఇంకొకరేం రాశారు, ఇవన్నిటికంటే కూడా ఈ పుస్తకం మనకేం ఇవ్వాలి అంటే, ఏదైనా ఒక పరిస్థితి మనం దారిన పోతున్నప్పుడు ఒక జిజ్ఞాస కలగవలసిన చోట మనం కూడా శివరావు అవుతామా, అదొక్కటి ప్రశ్నించుకుంటే చాలు. ఈ వజ్రోత్సవ జ్ఞాపికని ఇచ్చినందుకు ధన్యవాదాలు చెబుతూ, ఈ వజ్రోత్సవం జరుపుకుంటున్నందుకు శివరావు గారికి అభినందనలు చెబుతూ, సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం, సంపూర్ణమైనటువంటి ఇదే రకంగా రోజు ఒక శివరావు ఉంటూ 100 ఏళ్ళు గడవాలని కోరుకుంటూ, అందరికీ ఆకలవుతుంది, అందరూ మాట్లాడాలా, కాబట్టి ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగాలకు ఇది తావు కాదు, వేదిక కాదు. చూద్దాం, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మాట్లాడుకుందాం. ఆయన బహుకాలం శివరావులా శివరావే బహుకాలం పాటు ఉండాలని, భగవంతుడు ఆయన్ని సరిగా చూడాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు భూసురుపల్లి వారు. చాలా హృదయాన్ని స్పందించే ఒక కవితాత్మక స్పర్శతో మా పలకలూరు వారిని మీరు విశ్లేషించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. మెడికల్ కాలేజీ జనరల్ హాస్పిటల్లో కూడా ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. మరి అతి సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయిలో మరి ఇంతమంది పెద్దల యొక్క మన్ననలు పొందుతున్నాడంటే అది ఆయన పూర్వజన్మ సుకృతం, ఆయన సేవా తత్పరతకి ఉదాహరణ అని చెప్పేసి, నిదర్శనం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. స్నేహాన్ని చాలా క్లుప్తంగా, స్నేహతత్వాన్ని మృదు మధురంగా ప్రసంగించినటువంటి పెద్దలు శ్రీ ఆలా సాంబశివరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన విశాఖపట్నం నుంచి విచ్చేసినటువంటి విశాఖ సంస్కృతి పత్రిక ప్రధాన సంపాదకులు, మాకు అత్యంత ఆరాధ్యులు అయినటువంటి శ్రీ సిరేల సన్యాసరావు గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. వేదిక మీదున్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలకి నమస్కారం. 75వ వసంతాల ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఆయన పుట్టినరోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శివరావు గారికి భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. భూసిరిపల్లి వెంకటేశ్వర గారు మాట్లాడిన తర్వాత మనం ఎవరు మాట్లాడకూడదని నా ఉద్దేశం. ఎందుకంటే ఒక మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని చాలా సున్నితంగా వివరణాత్మకంగా మాట్లాడారు. మనిషి మానవతావాది అయితే చాలండి, ఇంకేం అక్కర్లేదు. మిగతా ఎందుకంటే ఈ గుంటూరు మహానగరంలో కోటీశ్వరులు ఉన్నారు.
కోట్లాది మంది, ఈ లక్షలాది మంది జనంలో పక్కవాడికి సాయం చేయాలన్న గుణం ఈవేళ ఈ సభకు వచ్చిన కూర్చున్న వాళ్ళు ఒక విషయం ఆలోచించండి. ఒక మనిషి ఎలా ఉండాలి అని మీరు ఏ వయసులో ఉండండి, 10 ఏళ్ళ, 30 ఏళ్ళ, 50 ఏళ్ళ, 60 ఏళ్ళ, మీ చివరి శ్వాస వరకు మీరు ఎలా ఉండాలి అన్నదానికి, ఎలా ఉంటే బాగుంటుంది అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎలా ఉంటే చాలు మీ జీవితం ధన్యమైపోతుందండి. మన వెనకతలు ఏమీ రావు. ఈవేళ వేదిక మీద కూర్చున్న పెద్దలందరూ ఒక సామాన్యమైన వ్యక్తిని ఆయన యాక్చువల్గా ఆయన పుస్తకం ఆయన పుట్టినరోజు ఆయన గడ్డాన్ని తీసుకొని నీట్గా సూటు బూట్ వేసుకొని ఉండాలి. కానీ చాలా నిరాడంబరంగా ఏదో సామాన్య వ్యక్తిలా వచ్చి వేదిక మీద కూర్చున్నాడు. ఇక్కడ మేమందరం కూడా నీట్గా మంచి డ్రెస్సు అవి వేసుకొని కూర్చున్నాం. కానీ ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం ఇది. మనిషి అలా ఉండగలిగితే ఆ జీవితం ధన్యం. థ్యాంక్ యూ టు ఆల్. ఎదురుగ్గా కూడా మాన్యులు, మీరంతా కూడా ఇంటలెక్చువల్స్, మేధావులు అంతా ఇక్కడ కొలువు తీరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగా ఉంది. శివరావు గారు ఇందాక చెప్పారు, భూసురపల్లి గారు, వారు అంగబలం లేదు, అర్ధబలం లేదు, కానీ ఆయనకి ఆత్మబలం ఉంది, ఆయనకి ఆత్మ బంధువులు ఉన్నారు. మీరంతా ఆత్మ బంధువులే. అందుకనే నిజానికి అది అతి సామాన్యుడు. ఎందుకంటే ఆయన గురించి నాకు బాగా తెలుసు. అతి సామాన్యుడు. మహబూబ్ నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి జల్లి విద్యాధరరావు గారు, ఇంత గొప్ప వ్యక్తులు ఇంత సుదూర ప్రాంతాల నుంచి ఇంత వేసవిలో ఇక్కడికి వచ్చి ఆయన మీద కేవలం ప్రేమ, అభిమానం అంతే. ఒక పుస్తకం వేయాలంటే ఎన్నో లక్షలు ఖర్చు అవుతాయి పుస్తకం వేయాలంటే రచయితకి. ఇప్పుడు సన్యాసిరావు గారు వైజాగ్ నుంచి వచ్చారు. ఎంత ఖర్చు పెట్టుకొని ఎంత సమయాన్ని వెచ్చించి వచ్చారు? కేవలం ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, అనురాగం, వాత్సల్యం. ఈ పదాలు డిక్షనరీలో లేవు, దొరకవు. భూసురపల్లి గారు చెప్పినట్టు మెల్లమెల్లగా నెలకు 2-3 పదాలు వెళ్ళిపోతున్నాయి డిక్షనరీ నుంచి. ఇవాళ పరిస్థితుల్లో మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలు అయినాయి ఇవాళ. ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఇట్లాంటి అత్యుత్తమైనటువంటి వదాన్యులు మీరు ఇక్కడికి రావటం, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా వజ్రోత్సవం అన్నారు. ఆయన గుంటూరులో దొరికినటువంటి వజ్రం, ఆయన వజ్రం మన గుంటూరు జిల్లాకి. కోహినూరు వజ్రం కూడా గుంటూరు జిల్లాలో దొరికిందని అంటారు, అవునా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి కోహినూరు వజ్రం మన గుంటూరు జిల్లాలోనే దొరికింది. అది బ్రిటిష్ వాళ్ళు ఎత్తుకుపోయారు దాన్ని. మరి ఆయన ఎత్తుకుపోయిన ఆ స్థానంలో ఈ పలకలూరి శివరావు అనే పేరుతో ఈ వజ్రం ఇక్కడ ఉన్నట్టుగా మనం భావిద్దాం. ఇంత గొప్పటి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మీ అందరి సమక్షంలో, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో, ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు, నేను పిలవని పేరంటానికి వచ్చినట్టుగా ఒక అతిథిగా నా మీద అభిమానంతో వారు నన్ను పిలిచినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. అధ్యక్షుల వారి అనుమతితో అమ్మ, సోదరిమణులారా, మీరందరూ కూడా ఒక మనవి, ఒక్క 10 నిమిషాల్లో భోజనాలు వస్తున్నాయి. మీరందరూ కూడా భోజనాలు స్వీకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేసి నన్ను కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మరీ ప్రార్థిస్తూ ఇప్పుడు అధ్యక్షుల వారు సభను మాట్లాడతారు. అయ్యా శివరావు గారు, మీరు వద్దన్నా సరే మేము అందరూ కూడా భోజనం చేసి ఎక్కడికి కదులుతాం. మీకు ఆ ఇది లేదు. మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు చాలా మాట మీద నిలబడే వ్యక్తి అండి. ఆయనకి 1.5 టైం ఇచ్చి మీరు ప్రసంగించాలంటే కరెక్ట్గా 90 నిమిషాలు ప్రసంగిస్తాడు ఆయన. నేను ఒకే ఒక్క నిమిషం ప్రసంగిస్తాను అంటే ఒకే ఒక్క నిమిషం మీద ప్రసంగించి ఆ మాట మీద నిలబడే వ్యక్తి శ్రీ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రముఖ సంఘ సేవకులు, సామాజిక సేవా తత్పరులు, నరసరావుపేట నుండి విచ్చేసినటువంటి పెద్దలు శ్రీ బత్తుల మురళీ గారు, వారు మన మాస్టర్ గారికి, శివరావు గారికి అభినందన సందేశం అందించవలసిందిగా కోరుతున్నాం. ఈ మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వడలి రాధాకృష్ణ గారికి, ఈ కార్యక్రమం ఏర్పాటు కావటానికి మూల పురుషులు శివరావు గారు, మా తండ్రి గారు కూడా గత 30 సంవత్సరాల క్రితం ఆంధ్ర వెలుగు అనే వారపత్రికని నిర్వహించడం జరిగింది.
ఆ రూపేణ శివరావు గారు నాకు పరిచయం కావటం, మా తండ్రి గారికి వారికి సాన్నిహిత్యాన్ని ఎలాంటి లోటు లేకుండా నాకు చేతనంత వరకు ఈరోజు వారితో శిష్యరికం చేస్తున్నా. వేదికలు అలంకరించిన పెద్దలు ఇంతమంది ఉన్నారు. వాళ్ళందరి ముందు కూడా నేను ఒక డ్రాప్, ఒక నీటి బిందువు లాంటి వాడిని. అయినా కూడా ఇప్పుడే పెద్దలందరూ చెప్పారు, ఒక ఆత్మ బలం అనేది శివరావు గారికి ఉంది. ఆ బలం వల్లనే నా వంతు నేను వారికి అడిగినప్పుడల్లా కూడా సహకారం అందిస్తూ ఆ పరిచయాన్ని, మా తండ్రి గారికి ఉన్న పరిచయాన్ని పోగొట్టుకోకుండా నిలుపుకుంటున్నాను. ఇంతమంది పెద్దలు సమక్షంలో నేను ఈ కార్యక్రమంలో పాల్గొనటం నా పూర్వజన్మ సకృతంగా నేను భావిస్తూ, రాబోయే రోజుల్లో శివరావు గారికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా నా వంతు నేను వారి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటానని సభాముఖంగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు మాస్టర్ గారు, చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ ఒక చిన్న మాటని ప్రస్తావించాలనిపిస్తుంది. శివరావు గారికి పెద్దగా సంపద లేదు అది ఇది అంటూ ఉంటారు. కానీ మన పలకలూరి శివరావు గారి యొక్క స్నేహ సంపద కడు విస్తారమైనది. డబ్బులున్నా కానీ ఇంతమంది ప్రజలు పిలిస్తే ఎవరో రారండి ఈ రోజుల్లో. ఆయన ఏంటంటే మానవీయ స్పర్శకు నిలువెత్తు నిదర్శనం శ్రీ పలకలూరి శివరావు గారు అని తెలియచేస్తూ, ఇప్పుడు డాక్టర్ ఎస్ సారంగపాణి గారు, ప్రిన్సిపాల్ రిటైర్డ్ గవర్నమెంట్ ఆయుర్వేద కళాశాల హైదరాబాద్, మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి డాక్టర్ సారంగపాణి గారు ఎండి గారికి మేము వారి యొక్క ప్రసంగాన్ని మాకు క్లుప్తంగా అందించవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలతో, వేదిక ముందున్నటువంటి పెద్దలు మాతృమూర్తులందరికీ కూడా నమస్కారాలతో, నా పేరు డాక్టర్ సూర్యపల్లి సారంగపాణి. నేను హైదరాబాద్లో ఉంటాను. ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యాను. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మెడికల్ కౌన్సిల్ మెంబర్గా కూడా చేశాను. ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఆయుర్వేద విద్యను దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈనాటి సైంటిఫిక్ వేకు ఏ విధంగా కరికులం డిజైన్ చేయాలో దానికి చైర్మన్గా కూడా వర్క్ చేశాను. సో ఈ పరిచయంతో నా పేరును ఎప్పుడు ఎక్కడ ఎలా విన్నారో తెలీదు. కానీ పలకలూరు శివరావు గారు ఒకరోజు ఫోన్ చేసి, అయ్యా మీ లాంటి పెద్దలు మా మధుర వాక్కులు పుస్తకాన్ని చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ, అలాగే రాబోయే వజ్రోత్సవ సంచికకు మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇవ్వాలంటే, సార్ నేను చాలా చిన్నవాడిని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మధుర వాక్కుల ద్వారా విన్నాను. ఇప్పటి వరకు ఈరోజే నేను శివరావు గారిని ప్రత్యక్షంగా చూశాను. ఇప్పటి వరకు వారితో మాట్లాడమే తప్ప వారి మాటల్లో ఉండేటువంటి ఆ మాధుర్యము, ఇప్పుడు వక్తలు చెప్తున్నట్టుగా ప్రతి పదంలో ఒక మానవీయత అనేటువంటి భావన ప్రకటితమవుతుంది. సో అంత మృదు మధురమైనటువంటి భాషతో, భావంతో, పనితో, సో భాష ఇవన్నీ కూడా మన యొక్క సంస్కారాన్ని తెలియజేస్తాయి. తాను చేసే పని సంస్కరణను తెలియజేస్తుంది. తాను ఈరోజు సమాజం లోపల ఏ విధమైనటువంటి మార్పు రావాలి, ఏ విధమైనటువంటి చేదోడుగా మనిషి నిలవాలి మానవత్వంతో అనేటువంటిది ఆచరణలో రూపంలో చూపించినటువంటి గొప్ప మనీషి అని చెప్పి నాకు అనిపిస్తుంది. నేను వక్తను కాదు, కవిని కాదు, కానీ ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను, నేను ఏది ఫీల్ అయ్యానో. ఒకరు అడుగుతారు, బాబు ఏది పుణ్యం ఏది పాపం అని. అసలు పుణ్యం ఏది పాపం ఏది అంటే చాలా రకరకాలుగా డెఫినేషన్లు చెప్పుకుంటూ ఉంటాం. కానీ దానికి వ్యాస మహర్షి గారు అంటారు, అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనం ద్వయం పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనాయ అంటారు. అంటే పరులకు నువ్వు చేయడమే నీ యొక్క పుణ్యకార్యం, అదే దైవ కార్యం, అంతకు మించినటువంటి గొప్ప కార్యం అనేటువంటిది లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి వ్యాస భగవానుడు ఉన్నాడు. ఎవరినైతే మనం తలుచుకొని భావన కలిగినప్పుడు మన అంతరంగం ద్రవిస్తుందో అది స్నేహశీలత అనబడుతుంది, లేదా అక్కడ పరిపూర్ణమైనటువంటి ప్రేమ ఉన్నది అని అనిపిస్తుంది. దర్శనే స్పర్శనే వాపి భాషనే భావనే తదా యత్ర దవత్ అంతరంగం
తత్ర సస్నేహమితి కశ్యతే అంటారు. సో అలాంటి చక్కని భావన కలిగేటువంటి ఒక సాంగత్యం శ్రీ పలకలూరి శివరావు గారిలో కనిపించింది. వారికి భగవంతుడు ఈ వజ్రోత్సవ సంచిక రోజున ఆశీర్వదిస్తూ శతమానం భవతి శతాయుష్పురుష శతేంద్రియ అనేటువంటి విధంగా సర్వావస్థల యందు ఆయురారోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలు అనేటువంటివి మన యొక్క అరిషడ్ వర్గాలను వదిలినప్పుడే మనకు వచ్చేటువంటి అష్టైశ్వర్యాలు. అరిషడ్ వర్గాలతో ఉన్న వాళ్ళలో ఈ అష్టైశ్వర్యాలను పొందేది లేదు. ఆయనకున్నటువంటి ఇందాక సభాధ్యక్షులు గారు చెప్పినట్టు ఆ మానవీయత అనేటువంటిది గొప్ప సంపద. అలాంటి సంపద కలిగినటువంటి వారు ఇక ముందు కూడా సమాజ సేవలో తరించి అందరికీ కూడా ఆదర్శప్రాయులుగా ఆదర్శ రత్నగా బిరుదాంకితులైనటువంటి వారు చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే. ధన్యవాదాలండి. సారంగిపాణి గారు నేను కవిని కాదు, రచయితను కాదు, వక్తను కాదు అంటూనే చాలా అద్భుతంగా ప్రసంగించారు. వారికి మనందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత ప్రముఖ రచయిత హైదరాబాదు నుండి విచ్చేసినటువంటి శ్రీ గొర్రెపాటి శ్రీను గారిని మన శివరావు సార్కి అభినందనలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత పలకలూరి శివరావు గారికి ఎడారి ఓడ మధుర వాక్కులు పుస్తక రచయిత శ్రీ పలకలూరి శివరావు గారికి ముందుగా అభినందనలు. సార్, మీరు చేసిన కృషి అమోఘమైనది. నేను ఊహించిన దానికన్నా చాలా చక్కగా జరుగుతుంది కార్యక్రమం. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు. మీరందరూ పెద్దవారు. వడలి రాధాకృష్ణ గారు, జల్ది విద్యాధరరావు గారు, వెంకటేశ్వరరావు గారు, ప్రభాకర్ గారు, తర్వాత ఎదురుగా ఉన్న మా తల్లి గారు, మీరందరికీ వేదిక ఉన్న వారందరికీ నా ప్రణామములు. ఆదివారం 13 ఏప్రిల్ నాడు పుస్తక ఆవిష్కరణ ఉంది. బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర మందిరం సమీపంలోని సారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను సరిగ్గా తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉన్నాను. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి, ఇంతమంది ఒక వేది మీద కలవడానికి శ్రీ వెంకటేశ్వరుడి ఆశీస్సులే కారణమని భావిస్తున్నాను. అదేవిధంగా మీకు నేను చాలా వయసులో చిన్నవాడినైనా సరే మీకు సంపూర్ణ ఆయుష్ లభించి మీరు భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ స్వామి సన్నిధిలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఆ విధమైన ఆయుష్, ఐశ్వర్యాన్ని, ఆ శక్తిని మీకు స్వామి ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్స్. అధ్యక్షుల వారి అనుమతితో ఒక చిన్న మాట అండి. పూజ్యులు రాధాకృష్ణ గారికి నమస్కారాలు చెప్పుకుంటూ మీ అనుమతితో ఒక మాట. ఈ ఎడారి ఓడ అనే పుస్తకాన్ని ప్రచురణ మొదలుపెట్టిన రోజు నుండి ఆవిష్కరణ జరిగి రాత్రి వరకు కూడా నేను వారు నాకన్నా చిన్నవారే, కానీ వారు నేను పూజ్యభావంతోనే చూస్తున్నాను. శ్రీ గొర్రెపాటి శ్రీనివాసరావు గారు, వారు మన గుంటూరు జిల్లా వాస్తవ్యులు, బ్రాహ్మణ కోడూరు వాస్తవ్యులు, వారితో సహవాసం చేయటం వల్ల ఈ కార్యక్రమం జయప్రదమైంది. ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ప్రతి చిన్న విషయం కూడా నేను శ్రీనివాస్ గారితో మాట్లాడుతుంటా. ఏ టైంలో పిలిచినా పలుకుతుంటారు. రాత్రి లేదు, పగల లేదు, మధ్యాహ్నం లేదు. అయ్యా శ్రీనివాసరావు గారు, ఇక్కడ డౌట్ వచ్చిందండి. ఆయన ఏంటే చూసి ఇలా ఆల్రైట్ మీరు రెక్టిఫై చేస్తున్నామంటే చేయండి. రాధాకృష్ణ గారితో కూడా వారు ఫ్రీక్వెంట్గా మాట్లాడుతూ ఉండేవారు, నాతో మాట్లాడుతూ ఉండేవారు, సన్యాసిరావు గారితో మాట్లాడుతూ ఉండేవారు. శ్రీ వేడుకొండల వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పుస్తకాలు పెట్టి ఆశీర్వాదం చేయండి అని చెప్తే వారు స్వామివారితో కూడా మనవి చేశారు. ఈ యొక్క డేట్ కూడా ఫిక్స్ చేసింది కూడా వారే. తేదీ, నక్షత్రాలన్నీ కూడా చూసి ఈ కార్యక్రమం జయప్రదంగా జరుగుతుందండి, మీరు దీన్ని పూనుకోవాలండి అని చెప్పేసినటువంటి మాన్యులు, పూజ్యులు, పెద్దవారే కాదు చిన్నవారు అయినప్పుడు కూడా నేను నమస్కారాలు, హృదయపూర్వకమైన నమస్కారాలు చెప్పుకుంటున్నానండి. ఇంకా చాలా అసలు ఆనందం ఏంటంటేనండి, మాకు సనాతన బాలరాజు గారు ఎక్కడ మహబూబ్ నగరు, ఎక్కడ గుంటూరండి, ఎన్ని జిల్లాలు దాటి వచ్చారు మా సనాతన బాలరాజు గారు. బాలరాజు గారు మీరు మా కార్యక్రమానికి రావాలండి, తప్పక మాకు ఆశీర్వచనం చేయాలండి అంటే నేను వస్తున్నానండి. ఎన్నో ఏ ప్రవేశాలు కోర్చి వారు అన్ని జిల్లాలు దాటి వచ్చిన ఒకసారి నుంచోండి. ఒకసారి బాలరాజు గారు, వారు సనాతన బాలరాజు గారు వారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో మంచి పొజిషన్లో ఉండి కూడా
ఈరోజు సెలవు దినం అయినప్పుడు కూడా వారి పిల్లా పాపలతో ఎంజాయ్మెంట్ చేయకుండా మన కార్యక్రమాల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చినటువంటి బాలరాజు గారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ కార్యక్రమం జయప్రదం అవడానికి కూడా వారు ఎన్ను తట్టి నేను ఉన్నానండి, మీకు ఎటువంటి ఆర్థిక ప్రోత్సాహం కావాలని నేను ఉన్నాను, నేను ఇస్తాను, మీరు చేయండి అని చెప్పేసి సహకరించారు బాలరాజు గారు. ఎక్కడ బాలరాజు గారు, ఎక్కడ శివరావు గారు, వారికి నాకు ఏ సంబంధం లేదు. వారిని చూడలేదు, నేను వారు ఉభయలు మీరు చూడలేం. ఫోన్ కాంటాక్ట్స్లోని ఇలాంటి మహత్తర కార్యక్రమానికి ఎన్ను తట్టినటువంటి బాలరాజు గారికి ఈ సభలో కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. ఇంకొక ప్రముఖ వ్యక్తి ఉన్నారండి, వారు మన గుంటూరు జిల్లా వారి సంగతి నాకు తెలియదు. వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ క్యాడరు ఎల్లి విద్యాధర్రావు గారు. వారిని గురించి చెప్పాలంటే రోజులు చాలదు, నెలలు చాలదు, సంవత్సరాలు చాలదు. అయ్యా విద్యాధర్రావు గారు నమస్కారం. అయ్యా నేను ఒకసారి నుంచోండి మీరు. విద్యాధర్రావు గారు మన గుంటూరు జిల్లా వాస్తవ్యులండి. వారు చెప్తే శివరావు గారు నేను ఉన్నాను. ఈ పరిచయం ఎలాగంటే హైదరాబాదులో మన్నే లలిత గారండి ఒక ప్రముఖ రచయిత్రి గారు ఉన్నారండి. ఈ మధురవాకులు అనేటువంటి పుస్తకాన్ని ఫేస్బుక్లో పెడితే ఫేస్బుక్ ద్వారా మాకు విద్యాధర్రావు గారు పరిచయం. రోజు ఫేస్బుక్లో నాకు ధన్యవాదాలు చెప్తారు. నేను వారిని చూడలా, వారు నన్ను చూడాల. ధన్యవాదాలు ఏంటంటే మీరు పెద్దవారు, ఆఫీసర్ క్యాడరు, కమిషనర్ క్యాడరు, మీరు మాకు నమస్కారాలు పెట్టొద్దంటే కాదండి మీరు మాకు తండ్రి లాంటి వారు అని చెప్పి వారు నాకు ఫోన్లో చెప్పడం జరిగింది. వారు నన్ను ఎన్ను తట్టి గుంటూరు నగరంలో అనేక ప్రాంతాలు పిలిపించి కూడా సిరి సత్కారాలు చేసినటువంటి విద్యాధర్రావు గారికి కూడా నేను ఈ సభలో మరో నమస్కారాలు చెప్పుకుంటున్నాం. వారి ఆశీర్వచనంతోనే ఈ పుస్తకం ప్రింట్ అయిందండి. వారి యొక్క ప్రచురణకర్తగా ఈ పుస్తకాన్ని డిక్లేర్ చేస్తున్నానంటే గుంటూరు నగరంలో నాకన్నా ఇంకెవరు లేరా నీకు? చాలామంది పెద్దలు ఉన్నారు, సాహితీవేత్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారంటే వారందరికన్నా మీరే నాకు ఉండాలి, ఈ పుస్తకానికి పబ్లిషర్గా మీరు ఉండాలని చెప్తే వారు ఎంతో వినయంగా మంచి మనసుతో వారు అంగీకరించారండి. వారు అంగీకరించడానికి ఈ పుస్తకానికి ప్రచురణకర్తగా రావడం ఒక హైలైట్ అని చెప్పేసి ఈ సభలో మీకు మనవి చేస్తున్నాం. ఎందుకంటే విద్యాధర్రావు గారు లాంటి ఆయన ఈ ఎడారి వాడికి పబ్లిషరు అంటే సామాన్యమైన విషయం కాదు. విద్యాధర్రావు గారు అయ్యా దండాలు పెట్టుకుంటున్నాం మీకు, నీ శిరస్సు వంచి కూడా. అలానే బత్తుల మురళి గారు ఉన్నారండి. వారు మీకు ఇంకో విషయం చెప్తాం. డొక్కా సీతమ్మ గారంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం అన్నదాత. అలాంటి అన్నదాత బత్తుల మురళి గారు. బత్తుల వెంకటరత్నం గారు వారి నాన్నగారితో నాకు పరిచయం. అయ్యా మీ నాన్నగారితో నాకు పరిచయం అండి మురళి గారు అంటే, అలానా మా నాన్నగారితో నీకు పరిచయం అని చెప్పేసి నన్ను మంచిగా రిసీవ్ చేసుకున్నటువంటి బత్తుల మురళి గారు కూడా నేను ఇంతవరకు చూడలేదండి వారిని. వారు నన్ను చూడలా. ఏం కావాలి నీకని అడిగారు. అయ్యా మీ సహాయ సహకారాలు కావాలి, ఓఎస్ నేను ఇప్పుడే పంపిస్తున్నాను డబ్బులు, మీరు ప్రింట్ చేయించండి, ఈ సభ జరపండి, నేను ఉన్నాను అని ఎన్నుదండేటువంటి బత్తుల మురళి గారికి కూడా సభలో నమస్కారాలు చెప్పాల్సినటువంటి బాధ్యతలు నాకు ఉన్నది. పురస్కారం ఇస్తానండి అని చెప్పేసి ఆయన మాకు సోమపల్లి వెంకట సుబ్బయ్య గారితో ఫోన్లో మాట్లాడితే డిఆర్బి ప్రసాదరావు గారు సోమపల్లి వెంకట సుబ్బయ్య గారు నాకు తెలియపోయినప్పుడు కూడా శివరావు గారు మంచి ఆయనండి అని చెప్పారు. తాటికోల పద్మావతి గారే ఉన్నారు ఇక్కడ. అమ్మ ఒకసారి నుంచో తల్లి. ఇవాళ ఇంత స్థాయిలో నేను రావడానికి కారణం మా తాటికోల పద్మావతి గారు. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఆమె రాసినటువంటి పుస్తకం, ఈ పుస్తకంలో ఇది కథ కాదు అని ఒక స్టోరీ రాశారండి. ఆ స్టోరీని చూసి ప్రతి ఒక్కరు కూడా అన్ని 2-3 రాష్ట్రాల నుంచి కూడా ఎవరండి తాటికోల పద్మావతి గారు ఇంత చక్కని కథ రాశారు అని వారికి నమస్కారాలు చెప్పమని చెప్పేసి నిత్యం ఫోన్లు వస్తున్నటువంటి అలాంటి మా తల్లి తాటికోల పద్మావతి గారు. ఆమె రచయిత్రే కాదు, రచయిత్రి కొంతమంది డబ్బులు ఇవ్వరండి, చందాలు డొనేషన్స్. నేను నీకు డొనేషన్ ఇస్తున్నాను, ఈ పుస్తకం ప్రింట్ చేయండి, మీకు ఇబ్బంది లేదు, నేను ఉన్నానని చెప్పేసి తాటికోల పద్మావతి గారు ముందుకు వచ్చారు. అలానే మా సహోదరి ఎన్ విజయలక్ష్మి గారు ఉంచండి ఒకసారి. ఎన్ విజయలక్ష్మి గారు నేను గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసామండి. వారు కూడా శివరావు గారు మీరు చేస్తున్న దానికి నేను సహకరిస్తాను, మీకు అన్నదండలుగా ఇస్తానని చెప్పిన విజయలక్ష్మి గారు కూడా సభలో ధన్యవాదాలు. మరొక వ్యక్తి గౌరవనీయులు పూజ్యులు మానిశ్రీ కరవది రామారావు గారు ఒకసారి నుంచోండి. రిటైర్ అయ్యారండి. వారు కూడా ఆరోగ్యం సక్రంగా లేకపోతే నేను ఈరోజు సభకు వస్తానండి, ఈ సభలో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటానండి అని చెప్పినటువంటి రామారావు గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ వారు ఈ కార్యక్రమానికి కూడా సహాయ సహకారాలు ఇచ్చారండి. అలానే డాక్టర్ సారంగపాణి గారు. సారంగపాణి గారితో నాకు అసలు పరిచయం లేదు. అయ్యా నేను ఇట్లా మీ పేరు విన్నానండి డాక్టర్ సారంగపాణి గారని, మీరు మాకు సహకారం అందించాలండి, మీ ఆశీస్సులు అందించాలండి, మా సభకు రావాలండి అని చెప్తే కోరటం తడవనే నేను వస్తున్నానయ్యా గుంటూరు, నా పేరు రాసుకోండి,
మీరు వస్తున్నామని చెప్పినటువంటి సారంగపాణి గారు కూడా మరొకసారి ధన్యవాదాలు. వారు మంచి ఆయుర్వేద వైద్యులు, వారు పెద్ద ఇంటలెక్చువల్స్ అండి ఇవాళ స్టేట్లో, రాష్ట్రంలో, తెలంగాణ గవర్నమెంట్లో కూడా వారు మంచి సముచితమైన స్థానం ఇచ్చినటువంటి డాక్టర్ సారంగపాణి గారు మా సభకు రావటం అంటే ఒక మహా ఆనందం. బాయ్ భోజనాలు వాళ్ళు ఎవరో వచ్చారో అందులో పిగ్గబెట్టి ఇచ్చేసేయండి రైలుగా. అలానే మరొక వ్యక్తి డాక్టర్ సన్యాసిరావు వారు డాక్టర్ అని చెప్తున్నాం మేము. అలా వారికి ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కళారత్న హంస అవార్డ్స్ ఇచ్చారు. ఒకసారి సభలు ఉంచండి. ఒకసారి ఉగాది పురస్కారం ఇచ్చారు మొన్నని ఈ మధ్యనే. ఆయన ఈ పుస్తకానికి ఒక వెలుగు ఇచ్చినటువంటి వ్యక్తి. వారి యొక్క వారు విశాఖ సంస్కృతి అనేటువంటి మ్యాగజైన్ నడుపుతున్నారు. విశాఖ సంస్కృతి అనే మ్యాగజైన్ మన అటు కోస్తా ఆ ప్రాంతాల్లో వెలుగులోకి వస్తుంది. అటు విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆ పత్రికలో ఒక్క సెకండ్ సన్యాసిరావు గారు ఒక్క సెకండ్ ప్లీజ్. వారి యొక్క పత్రికలో కూడా నన్ను అనేక దఫాలు పరిచయం చేసినటువంటి సన్యాసిరావు గారికి సభాముఖంగా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎక్కడ విశాఖపట్నం, ఎక్కడ గుంటూరు అండి. ఆయన సుదూర ప్రాంతం నుంచి వ్యయ ప్రవేశాలకు వచ్చి రాత్రికి బస చేసి ఈ కార్యక్రమాలు జయప్రదం చేసినటువంటి సన్యాసిరావు గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. మా నాగిరెడ్డి గారు చీరాల నుంచి కూడా వచ్చినారు. వారు ఈ యొక్క కరోనా ఫైటర్స్కి లీడరు, ఈ రాష్ట్రంలోనే లీడర్ ఆయన. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో మొన్నంగా నాగిరెడ్డి గారు అంటే తెలియని వారు లేరు. ఒకసారి నుంచి చూడండి నాగిరెడ్డి గారు. అలానే మా మిత్రులు రండి నారు గారు, వీరు హైదరాబాద్ వాస్తవ్యులు. రండి సార్, రండి. వీరు హైదరాబాద్ వాస్తవ్యులండి. సూర్య దినపత్రికకి ప్రముఖ కార్టూనిస్ట్ అండి వీరు కూడా ఇవాళ సభకు నేను వస్తున్నానని చెప్పేసి వచ్చారు. వారికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మరలా నేను ఇంకొకసారి అవసరం వస్తే సభలో మాట్లాడటానికి అవకాశం వస్తుంది. మా యొక్క అధ్యక్షుల వారిని కూడా సభలో మాట్లాడవలసింది మనవి చేస్తూ, అమ్మ ప్రతి ఒక్కరు కూడా ఉండి కార్యక్రమం అనంతరము మీరందరూ ఇందు భోజనాన్ని చేయండి. మన పలకలూరి శివరావు గారి యొక్క స్నేహ సంపద కడు విస్తారమైనది అని చూశారు కదా. ఆయన ఎప్పుడు నాకు ఫోన్ చేసి, నేను ఆయనలో నాకు నచ్చింది ఏంటంటే నన్ను ఎప్పుడు కూడా ఏమయ్యా అంటూ ఉంటాడు. ఆ మాట అంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంటుంది. ఎప్పుడు నాకు ఈ మధ్యన హెల్త్ బాగుండట్లేదయ్యా, త్వరగా ఈ వజ్రోత్సవ వేడుకలను మనం పెట్టేసేయాలి అంటూ ఉంటాడు ఆయన. అంటే ఒక్కోసారి మనసు చివుక్కుమంటూ ఉంటుంది. ఎందుచేతనంటే మండు వేసవిలో కూడా ఓ 10 కేజీలు బియ్యం పట్టుకుని ఎవరికిద్దామా అని వెళ్ళిపోతూ ఉంటాడండి ఆయన. ఈ రోజుల్లో ఎవరండి అలా చేసేది? గ్రేట్ పర్సనాలిటీ ఆయన. వజ్రోత్సవ వేడుకలను ఇప్పుడు చేస్తున్నారు. ఆయన 77 నుంచి 78కి వెళ్తారు. ఆయన 78వ సంవత్సరంలో విజయరథ వేడుకలు చేసుకోవాలని కోరుతున్నాం. 78 నుంచి 83.5 సంవత్సరాల వయసులోకి వెళ్తాడు ఆయన శివరావు గారు. చంద్ర సహస్ర వేడుకలను చేసుకోవాలని కోరుతున్నాం. అలాగే 83.5 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలకి తప్పనిసరిగా వెళ్తారు మా పలకలూరి శివరావు గారు. అప్పుడు శతపురుష వేడుకల్ని ఆయన చేసుకోవాలని, ఈ వేడుకలన్నిటికీ కూడా మమ్మల్ని పిలవాలని, మాకు ఇప్పటిలాగే మంచి భోజనం పెట్టాలని నేను కోరుకుంటూ, ఇప్పుడు మా మున్నంగి నాగిరెడ్డి గారు చీరాలని ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. ఇవాళ ఈ నగరంలో అనేక సేవా సంస్థలతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి సత్సంబంధాల్లో మాకు గుంటూరులో గిరిధారి మిత్రమండలి అనే సేవా సంస్థ నగరంలో ఉన్నది. గిరిధారి మిత్రమండలి సంస్థకి అధ్యక్షులుగా మాన్యశ్రీ వారు ఇప్పుడు ఈ మధ్య లేరు. బైరిశెట్టి బాలచంద్రరావు గారు వారు అధ్యక్ష స్థానంలో ఉండి, నన్ను ప్రధాన కార్యదర్శిగా ఉండి అనేక సేవా కార్యక్రమాలు నన్ను ముందుండి నడిపించినటువంటి బాలచంద్రరావు గారు వారు ఈ లోకంలో లేకపోయినా నేను చెప్పే మాటలన్నీ వారు వింటారని చెప్పేసి నేను అనుకుంటూ, వారు కుమారులు ఒకసారి నుంచోండి, మా బైరిశెట్టి శ్రీనివాసరావు గారు వచ్చారండి. వారు మంచి ఆధ్యాత్మిక భావ సంపన్నులండి. వారు ఈ గిరిధారి మిత్రమండలి సంస్థకి వారు సభకి గిరిధారి మిత్రమండలి అనే సంస్థకి అధ్యక్ష స్థానంలో ఉండి, మా నాన్నగారు లేకపోయినప్పుడు కూడా నువ్వే కార్యదర్శిగా ఉండాలని చెప్పి నన్ను కంటిన్యూ చేసి నన్ను కూడా చాలా ముందడుగులో నడుపుతున్నటువంటి బాలచంద్రరావు గారి కుమారుడు
బౌరిశెట్టి శ్రీనివాసరావు గారికి నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానండి. మరొక మిత్రుడు మా గిరిదారి మిత్ర మండలి బాబు గారి పేరు గుప్తా గారికి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నానండి. ఎందుకంటే మీ అందరి ఆదరాభిమానాలతో నాకు ఈ పేరు వచ్చింది. మీ అందరి యొక్క ఆశీస్సులు అడుగు జాడలు నడవటమే అని చెప్పేసి మనవి చేసుకుంటూ నాగిరెడ్డి గారిని దయతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కొండరాళ్లను బండరాళ్లను కూడా శిల్పాలుగా మార్చగలిగినటువంటి మాకు అత్యంత గౌరవనీయ ప్రీతిపాత్రులు, మా ప్రాంతీయంలో ఆయన ఉన్నాడని చెప్పుకోవడానికి మేము గర్వపడే ఈ సభా అధ్యక్షులు వడలి రాధాకృష్ణ గారికి, సభా ప్రాంగణం మీద ఎందరో పెద్దలు, గౌరవులు, పూజనీయులు, ఆదర్శమూర్తులు, సంఘసేవకులు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో తిలకిస్తున్న, అలాగే వింటున్న మీ అందరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను గత 7 సంవత్సరాల క్రితం ఒకసారి హైదరాబాద్ ఒక కార్యక్రమానికి వెళ్ళాను. పండిట్ విజయలక్ష్మి గారని ఒక కథా రచయిత ఒక కథల సంపుటిని ఆవిష్కరిస్తుంటే దానికి బిక్కి కృష్ణ గారు ఆధ్వర్యంలో నడిచింది. బిక్కి కృష్ణ గారు నన్ను హైదరాబాద్ రమ్మని పిలిచారు. సార్, నేను కవిని కాదు, మీ కవి సమ్మేళనానికి కవి ఆటికి నాకు సంబంధం లేదు, నేనేమి చేయలేనండి అంటే, నువ్వు రావయ్యా, నీకు అవన్నీ నీకెందుకు అన్నాడు. అయితే ఆ కార్యక్రమంలో సంఘ సేవకులకు కూడా కొంతమందికి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంగా నేను వెళితే అక్కడకు శివరామయ్య గారి మిత్రులు అనంతపురం నుండి ఆశ్రయ ఫౌండేషన్ కృష్ణారెడ్డి గారు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన నాకు ఎప్పటి నుంచో 10-15 సంవత్సరాలుగా ఆత్మీయ మిత్రులు. ఆయన ఆశ్రమంలో అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆయనతో పాటు కడప నుండి ఆయనకు స్నేహితుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన శివరామయ్య గారికి అత్యంత ఆత్మీయులు, ఆప్తుడు కూడా. అంటే సమయానికి ఏదో పేరు గుర్తు, నాకు ఇందాక దాకా పేరు గుర్తుంది, ఇప్పుడు ప్రస్తుతానికి పేరు గుర్తు రావడం లేదు. ఆయన కృష్ణారెడ్డి గారు ఆయనకు నన్ను పరిచయం చేశాడు. ఈయన కవి అండి. ఈ తర్వాత అన్న తర్వాత ఎందుకు ఆయన అన్నాడు, మీకు గుంటూరులో పలకలూరు శివరామయ్య గారు తెలుసా అన్నాడు. నేను తెలియదు సార్, నాకు ఎక్కడ, ఆయన కవి కాబట్టి నాకు కవులతోటి అంత పెద్ద పరిచయాలు తక్కువ ఉన్నాయి, అందువల్ల తెలియదు అన్న. ఆయన వెంటనే బ్యాగ్లో నుంచి ఒక బుక్ తీసి నా చేతిలో పెట్టి దీన్ని చదవండి అన్నాడు. సరే, కవి పుస్తకాలంటే ఎక్కువ మంది ఈరోజు చదివేవాళ్ళు లేరు, నేనైతే కొంత చదువుతూ ఉంటాను. శివరామయ్య గారి పుస్తకం ఇంటికి తీసుకెళ్ళి మరుసటి రోజు తీశాను. దాని పేరే మధుర వాక్కులు. పుస్తకం ప్రారంభించిన దగ్గర నుండి నాకు ఇక సమయం కానీ విధానం కానీ గుర్తు రాలేదు. పుస్తకాన్ని కూర్చున్నట్టు అలాగే పూర్తి చేశాను. ఆ మధుర వాక్కులు చదువుతూ ఉంటే సమాజంలో జరిగేవి, మనం రోజు చూసేవి ఎన్నో 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 పాత జ్ఞాపకాలు, కొత్త జ్ఞాపకాలు, ఆధునికంగా మాట్లాడుకోవాల్సిన మాటలు, మనం పల్లె పదాలు వాడుకునే పదాలు అన్నీ ఎన్నో ఎన్నో గుర్తుకొచ్చాయి. ఎంతో ఆనందం కలిగింది. వెంటనే ఆ బుక్ మీద ఫోన్ నెంబర్ ఉంది. శివరామయ్య గారికి ఫోన్ నెంబర్ వాట్సాప్లో పెట్టి, మీ మధుర వాక్కులు చదివాను నేను, అత్యంత అద్భుతంగా ఉంది అని నేను ఒక 3-4 లైన్లు ఆ పుస్తకం గురించి, ఆయన గురించి ప్రశంసిస్తూ ఆ వాట్సాప్లోనే మెసేజ్ పెట్టాను. తర్వాత సాయంత్రానికి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఆయన నెంబర్ని ఫీడ్ చేసుకోలేదు కాబట్టి నెంబర్ తెలియలేదు. అయ్యా, మీరు ఏం చేస్తుంటారో అన్నాడు. నేను ఏం చేస్తుంటానో చెప్పలేనండి, నేనేమి చేసేవాడిని కాదు, అతి సామాన్యమైన రైతుని నేను అని అంటే, మీరు రచనలు ఏమైనా చేశారా అన్నాడు. లేదు సార్, నాకు రచనల గురించి తెలియదు, రచయితలంటే గౌరవం, అలాగే కవులంటే మంచి రెస్పెక్ట్ ఇస్తాను, వారంటే నాకు ఆరాధనా భావం ఉంటుంది, వారంటే మంచి గౌరవం ఉంటుంది, నాకు తెలిసినా తెలియకపోయినా కవి అంటేనే గౌరవిస్తాను సార్, నేను ఎంతవరకేనన్నా. కాదు, మీలో కవి చమత్కారం ఉంది, మీరు రాసిన ప్రశంసల్లో బ్రహ్మాండమైన ఇది ఉంది అని ఆయన మెచ్చుకున్నాడు. ఒక కవిగారు, అంతటి కవిగారు నన్ను మెచ్చుకున్నాడంటే నాకు ఎంత ఆనందం ఉంటుందో చెప్పండి, అప్పటికి ఇప్పటికి కూడా. అయితే ఆయనకు అంతవరకు నేను ఆయన్ని మనిషిని చూడలేదు. తరువాత సంవత్సరం తరువాత ఎక్కడో ఒక సందర్భంలో ఒక ఫంక్షన్లో కలిసి శివరామయ్య గారిని చూస్తే ఆయన నేను ఊహించుకున్న కంటే మహోన్నతమైన వ్యక్తి. నేను ఊహించుకున్న మనిషి కొంచెం ఉంటే
నేను చూడడంతో ఆయన 100% నాకు మనిషి నచ్చాడు. అప్పటి నుండి అనేక సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకోవడం చూడడం జరుగుతూ వచ్చింది. మరి అంతటి కవి సమ్మేళనానికి నన్ను పిలవడం, నన్ను పిలవరు, ఎందుకంటే నేను కవిని కాదు కనుక. ఏదైనా మరి శివరామయ్య గారు నన్ను ఒక ఆహ్వానం ఇన్విటేషన్ చేసి కార్యక్రమానికి రమ్మన్నప్పుడు, మరి వడల రాధాకృష్ణ గారు సభాధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమానికి పోకపోతే నాకు జన్మలో లోపమే ఇది. అందుకని ఆ లోపం లేకుండా ఉండాలి, భర్తీ చేయాలని శివరాం గారికి నుండి 100 ఏళ్ళు అష్టాయిష్ట ఆరోగ్యాలతో ఆయన సుఖశాంతులతో ఇలాగే సేవా కార్యక్రమాల్లో ఉంటూ మాకెందరికీ ఎంతమందికో నాలాంటి వాళ్ళకి ఎంతమందికో ఆదర్శప్రాయుడిగా ఉంటూ ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటూ, మరి ఇంతటి మహత్తరమైన అవకాశం కల్పించిన మీకు సభాశీలైన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సెలవు. పెద్దలు, పూజ్యులు, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారంధులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. పలకలూరి శివరావు గారితో నాకు ఒక 5 సంవత్సరాల నుండి పరిచయం. ఏ విధంగానంటే గుడివాడలో 1998వ సంవత్సరం నుండి తెలుగు భాషా వికాస్ సమితి అనేది ఒక సాహితీ సంస్థ నిర్వహిస్తున్నా. ఆ సందర్భంలోనే ప్రతి ఏటా కూడా నేను చేపట్టే కార్యక్రమంలో భాగంగా వావులాల గోపాలకృష్ణ గారి పురస్కారాన్ని అందజేస్తాం. ఆ పురస్కారానికి తగిన వ్యక్తిగా ఎవరని ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి మా ఆత్మీయులు కీర్తిశేషులు సోమిబాపల్లి వెంకట సుబ్బయ్య గారిని అడిగితే వెంటనే పలకలూరు శివరావు గారి పేరు సూచించడం జరిగింది. మరి వారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదంటే మరి వారే ఎంక్వైరీ చేసి ఆ నెంబర్ ఇచ్చి తదుపరి తాటికొల పద్మావతి గారి ద్వారా కూడా మేము ఈ పురస్కారాన్ని, ఎందుకంటే నిరాడంబరుడు, ఇప్పుడు మీరందరూ ఎందరో వక్తలు చెప్పారు, వావిలాల గోపాలకృష్ణ గారు కూడా ఇదే విధంగా మరి శివరావు గారిలాగా సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తికి వజ్రోత్సవ సందర్భంగా మరి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు వారికి మరి కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుతూ, పోయిన శివరావు గారు అనే వ్యక్తి ఏకవ్యక్తి సైన్యం, 1 మ్యాన్ ఆర్మీ అన్నమాట. సాధారణంగా కార్యనిర్వాహకులు లేదా కార్యక్రమ నిర్వాహకులు ఇటువంటి కార్యక్రమాలు అప్పుడు వేదిక మీదే ఉంటారు. కానీ మరి ఆయన కూడా తన కార్యక్రమంలో భాగస్వామ్యంలో అవుతూ మనందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మరి పెద్దలు సారంగపాణి గారు, మిత్రులు నారు గారు, మరి ఇంకో మిత్రులు భూసరపల్లి వెంకటేశ్వర్లు, ఇటువంటి మిత్రుల సమక్షంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి హర్షం వెలిబుస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్కసారి గోవిందనామని చెప్పుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. సభకు నమస్కారములు. శ్రీ పలకలూరి శివరావు గారి వజ్రోత్సవ వేడుకల సందర్భంగా వారికి నేను రాసిన ఒక చిన్న కాంప్లిమెంటరీ కవిత. ఒకే ఒక్కరు. ఈ ప్రపంచంలో మామలు ఎంతమంది ఉన్నా మెరిసే మామ చందమామ ఒక్కటే. ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా మెరిసే తార ధ్రువతార ఒక్కటే. ఈ భూమి మీద ఎన్ని కాంతులు విరజిమ్ముతున్నా ఈ ప్రపంచానికి వెలుగులు పంచేది సూర్యుడు ఒక్కడే. ఏపీకి రాజధానులు ఎన్ని ఉన్నా నెంబర్ 1 రాజధాని అమరావతి ఒక్కటే. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల తెల్లని పాలు ఉన్నా అమ్మ పాలు ఒక్కటే. మన చుట్టూ ప్రేమించే వ్యక్తులు ఎంతమంది ఉన్నా అమృత కన్నా తీయనైన ప్రేమను పంచేది అమ్మ ప్రేమ ఒక్కటే. అలాగే ఈ ప్రపంచంలో సాహితీ సేవారంగ ప్రముఖులు ఎంతమంది ఉన్నా మెలమెల మెరిసే 1 and only మెగా ఎక్సలెంట్ అండ్ వండర్ఫుల్ సాహితీ సేవకులు, కవి, అన్నార్తుల ఆకలి బాధలు తీర్చే అన్నదాత, సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, వజ్రోత్సవ వేడుకల సంధానకర్త, ఆత్మబలంతో ముందుకు సాగుతున్న మన గుంటూరు వజ్రపు తునక శ్రీ పలకలూరి శివరావు గారు ఒకే ఒక్కరు. అందరికీ ధన్యవాదములండి. దొరకునా 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 ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవా, నీ పద రాజీవముల చేరు నిర్వాణ
సోపానమధిరోహణము చేయుత్రోవ దొరకున ఇటువంటి సేవ. రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగతి మీరాల పోకార్చు దీపాలు. రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగతి మీరాల పోకార్చు దీపాలు. నాదాత్మకుడవై నాలోన చలగి నా ప్రాణదీపమై నాలోన వెలిగే. అయ్యా శివరావు గారు, మీరు నిండు నూరేళ్లు ఇలాగే జీవనోత్సాహంతో మా అందరి మధ్య తిరగాడుతూ ఇటువంటి మా అందరికీ మార్గదర్శకంగా అనేక సాహిత్య సామాజిక సేవా కార్యక్రమాల యొక్క ఉత్తమ సేవా పురస్కారం మీరు అందుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అమృత హస్తాలతో మీరు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని కూడా అందుకోవాలని ఈ సభాముఖంగా ఈ వేదిక మీద మేము ఉన్నటువంటి అందరూ కూడా మనస్సు నమస్సులతో కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ కె బాలరాజు గారు మన శివరావు గారిని దుశ్శాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. వడలి రాధాకృష్ణ శ్రీ దుశ్శాలతో ఆయన సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఇంకెవరైనా మన శివరావు గారిని సత్కరించే వాళ్ళు ఉంటే అందరూ కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అమ్మ ఒక గ్రూప్ ఫోటోకి రండి. ఒక గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఇండివిజువల్ ఫెలిసిటేషన్స్ ఉంటాయి. సిరేల మన పలకలూరి శివరావు గారు దుశ్శాలతో సత్కరిస్తున్నారు. అలాగే మంచి జ్ఞాపిక ఫలాలతో వారు సత్కరిస్తున్నారు. భూసురపల్లి వారు కూడా వేదిక మీదకి ఒక్కసారి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత శ్రీ సిరేల సన్యాసరావు గారు ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. చాలా అద్భుతమైన కార్యక్రమం అండి ఇది. వజ్రోత్సవ వేడుకల్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు మన పలకలూరి శివరావు గారు. తర్వాత శ్రీ బత్తుల మురళీ గారు, శ్రీ బత్తుల మురళీ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాం.
తర్వాత ఎస్ సారంగపాణి గారు రెడీగా ఉండాలి. తర్వాత సారంగపాణి గారు, తర్వాత శ్రీ సారంగపాణి గారు. వారిని మన పలకలూరి శివరావు గారు చాలా ఆత్మీయ స్పర్శతో సత్కరిస్తున్నారు. అంబరమంత అభినవేశంతో ఆకాశమే తన హృదయ సౌశీల్యతగా చేసుకుని తర్వాత ఏ శ్రీనివాసరావు గారి తర్వాత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఏ శ్రీనివాసరావు గారు తదుపరి. తాటికోల పద్మావతి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎన్ విజయలక్ష్మి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఏ శ్రీనివాసరావు గారు, బూసురుపల్లి వెంకటేశ్వర్లు గారిని ఒక్కసారి వేదిక మీదకి వస్తే మాకు సంతృప్తిగా ఉంటుంది. శ్రీ ఏ శ్రీనివాసరావు గారు. సరే, ఓకే. తర్వాత జల్ది విద్యాధర్రావు గారు. తదుపరి జల్ది విద్యాధర్రావు గారు. తదుపరి సత్కార గ్రహీత శ్రీ జల్ది విద్యాధర్రావు గారు. తర్వాత ఎం ప్రభాకర్ గారు. జల్ది విద్యాధర్రావు గారు తర్వాత ఎం ప్రభాకర్ గారు. వారి తర్వాత సనాతన బాలరాజు గారు రెడీగా ఉండాలి. శ్రీ ఆయన మనకు చేస్తున్నారు సార్. శ్రీ సనాతన బాలరాజు గారు. తదుపరి శ్రీ మున్నంగి నాగిరెడ్డి గారు. తదుపరి తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు. పట్టాభి కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు, మనందరికీ ఆత్మీయ స్పర్శ. వీరు మదర్ తెరీసా సర్వీస్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి తూములూరి రాజేంద్ర ప్రసాద్ గారు, మున్నంగి నాగిరెడ్డి గారు. తదుపరి తూములూరు రాజేంద్ర ప్రసాద్ గారు. మీరు పిలిచాను కదా, రాజేంద్ర ప్రసాద్ గారు తర్వాత సనాతన బాలరాజు గారు రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఉంది. తదుపరి శ్రీ భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ భూసురుపల్లి వెంకటేశ్వర్లు గారు. భూసురుపల్లి వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే విలువల రాజీవనానికి విలక్షణ సంతకం లాంటి వారు శ్రీ భూసురుపల్లి. వారిని పుష్పమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ వజ్రోత్సవ జ్ఞాపికను, పండు ఫలాలను, తర్వాత ఈ ఎడారి ఓడ వజ్రోత్సవ గ్రంథాన్ని రండి సార్. తర్వాత మాస్టర్ మీరు కేఆర్కే ప్రసాద్ గారు తీసుకున్నారా సత్కారం? కేఆర్కే ప్రసాద్ గారు రండి. తర్వాత శ్రీ కేఆర్కే ప్రసాద్ గారు, తర్వాత తాటికోల పద్మావతి గారు. తర్వాత ఇంకెవరైనా మన తూములూరు రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్నారా? శాల్వా మీకు అయిందా? క్షమించాలి, ఇంకెవరినైనా పిలవడంలో మర్చిపోయి ఉంటే ఎవరైనా. పింగళి శ్రీనివాసరావు గారు, శ్రీ తాటికోల పద్మావతి గారు, తర్వాత విజయలక్ష్మి గారు, తర్వాత పింగళి శ్రీనివాసరావు గారు. తదుపరి ఎన్ విజయలక్ష్మి గారు. నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ వడలి రాధాకృష్ణ గారు సన్మానాన్ని అందుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం. రామ కనవే మీరా, రామ కనవే మీరా, శ్రీ రఘురామ కనవే మీరా. శ్రీ వడలి రాధాకృష్ణ గారికి సన్మానం జరుగుతుంది. నేటి కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరమైన కార్యక్రమం నిర్వహించిన ఈ కార్యక్రమ అధ్యక్షులు శ్రీ వడలి రాధాకృష్ణ గారికి సవినయ కృతజ్ఞతలు. చాలా చక్కగా నిర్వహించారు సార్ కార్యక్రమాన్ని.
ಸುಮಗಾತ್ರಿ ನಡೆಯಾಡಿರಾಗ ರಾಮ ಕನವೇ ನಿರಾ. సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి పింగళి భాగ్యలక్ష్మి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీనివాసరావు గారు రండి సార్, రండి. గిరిధారి మిత్రమండలి అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీనివాసరావు గారు విచ్చేసి మా యొక్క ఈ చిరు సత్కారాన్ని అందుకోవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. పాడుతా తీయగా సల్లగా, పాడుతా తీయగా సల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. నాగభూషణం గారు విచ్చేసి మా యొక్క ఈ సత్కారాన్ని అందుకోవలసిందిగా కోరుతున్నాం. శ్రీ నాగభూషణం గారు గుంటూరు వాస్తవ్యులు, పోస్ట్ మాస్టర్ గారు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ గారు అయినటువంటి మాస్టర్ గారిని కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమిసి వరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్ళు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు, గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీ. ఇది మన భారతీయ శిల్పకళా వైభవము, ఇది మన ప్రాచీన నాగరికతా చిహ్నము, ఇది మానవతకే స్వర్ణయుగము. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు, ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. శిలలలో జీవకళ పోశాడు వాడు. जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष मागे, गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय हिंद.
ఈనాటి ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసిందని ప్రకటిస్తున్నాం.